మిలిటెంట్ల దగ్గరికి డ్రోన్లు రావడం ఏంటి, డ్రోన్లతో అటాక్ చేయడం ఏంటి? 225 మంది చనిపోయారు. ఎక్కడ మొదలైంది? ఒక హైకోర్టు జడ్జిమెంట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏదైతే ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి సంబంధించిన దాంట్లో యూసీసీ ఉంది, యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అంబేద్కర్ గారు అప్పుడే మెన్షన్ చేశారు. ఆదేశిక సూత్రాల్లోని అంశాలని ఎగ్జామిన్ చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్ళాలని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కోట్ చేశారు. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు హిందూస్కి ఒకటే చట్టం వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి చట్టం లేదు. మీరు ఎట్లా కాదు మీరు చేసుకోండి. యూనివర్సిటీస్ కేంద్రంగా దేశ వ్యతిరేక భావజాలాన్ని కలిగి ఉండడం, దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేయడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. ఎవ్రీ డే ప్రిన్సిపల్ని కొడతారు, ప్రిన్సిపల్ని తప్పులు తీసుకొని నాలాలు వేస్తారు, ఆయన రూమ్లో తగలు పెడతారు, అన్నీ చేశారు అక్కడ. నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాన్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 110వ ఎపిసోడ్ రూపంలో సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచ్చాట్లి గారు, ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న విజ్ఞప్తి. NH ప్రైమ్ వెబ్సైట్ ని చూడని వాళ్ళు ఉంటే కనుక వెంటనే లాగిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. www.nhprime.in ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి అదొక తొలి తెలుగు జాతీయవాద OTT ఛానల్ గా దీన్ని మేము ముందుకు తీసుకొచ్చాము. జాతీయవాద జర్నలిజాన్ని అందిస్తున్నటువంటి నేషనలిస్ట్ హబ్ పెద్ద పెద్ద ఫోర్సెస్ తో పోరాడుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో కొన్ని సంస్థలు లేదా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉందని చెబుతూనే దాన్ని జాతీయవాదం విషయం వచ్చేసరికి దాన్ని దబాయించే పరిస్థితి, తీసేసే పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది ప్రపంచవ్యాప్తంగా. ఈ నేపథ్యంలో ఈవెన్ యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే ఏవైతే పాశ్చాత్య సంస్థలు ఉన్నాయో అవి జాతీయవాద గొంతుకని నొక్కే ప్రయత్నం చేస్తున్న టైంలో ఒక ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ గా ఈ OTT ఛానల్ ని మేము ముందుకు తెస్తున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు NH ప్రైమ్. మీరు చేసే ఆ సబ్స్క్రిప్షనే నేషనలిస్ట్ హబ్ కి ఊపిరిగా నిలుస్తుంది. సో అందుకే పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను, ప్లీజ్ NH ప్రైమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. NH ప్రైమ్ మాత్రమే కాదు, ఈవెన్ నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, NH టీవీని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, ఈ వారం నేషనల్ రౌండప్ లోకి వెళదాం. ఫస్ట్ అంశం సార్, సురేష్ కొచ్చాట్లి గారు, యాక్చువల్లీ మిలిటెంట్ డ్రోన్స్ ద్వారా ఆల్మోస్ట్ మణిపూర్ లో సివిలియన్స్ పైన డ్రోన్స్ తో అటాక్ జరిగినట్టుగా తెలుస్తోంది. దానికి ఒక్కసారిగా బెంబేలెత్తిపోయిన పరిస్థితి ఉంది. NSG హెల్ప్ ని మణిపూర్ ఫోర్సెస్ అడుగుతున్న పరిస్థితి, ఈవెన్ ఫాస్ట్ గా మన NSG కూడా రంగంలోకి దిగుతున్న పరిస్థితి. మణిపూర్ లో అసలు ఏం జరుగుతోంది? ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఇది చిన్న విషయం కాదు. మిలిటెంట్ల దగ్గరికి డ్రోన్లు రావడం ఏంటి, డ్రోన్లతో అటాక్ చేయడం ఏంటి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ చాలా గట్టిగానే మణిపూర్ విషయంలో పనిచేస్తున్నట్టుగా కనబడుతోంది. ఈ చిన్న పుండుని పెద్ద పెద్ద గాయంగా మార్చి అదేదో అక్కడ ఒక పెద్ద అన్రెస్ట్ ని బిల్డ్ చేసే ఒక ప్రయత్నం పొలిటికల్ గా అన్ని రకాలుగా జరుగుతున్నట్టు కనబడుతోంది. మీరేం చెప్తారు? సాయి గారు, ఇది డ్రోన్ బాంబింగ్ జరిగింది ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ మీద జరిగింది. సివిలియన్స్ మీద జరిగిన తర్వాత ఇంఫాల్ వెస్ట్లో కొండపై నుంచి, అంటే మీరు మణిపూర్ ఒక డిస్టింక్షన్ రావాలంటే కుకీస్ ఎక్కడ ఉంటారు, మీటీస్ ఎక్కడ ఉంటారు అంటే మీటీస్ వ్యాలీలో ఉంటారు, కుకీస్ హిల్ ఏరియాలో ఉంటారు. వీళ్ళు హిల్ ఏరియా నుంచి దాడి చేస్తున్నారు మీటీస్ మీద, ఇంఫాల్ వెస్ట్ మీద, పైన పెద్ద పెద్ద మౌంటైన్స్ మీద నుంచి డ్రోన్ యూజ్ చేసి దాడి చేస్తున్నారు. దాంట్లో చాలామంది గాయపడ్డారు, ఇల్లు అంతా కోల్పోయింది, అక్కడ చాలా జరిగింది, డ్యామేజ్ జరిగింది, అక్కడ చాలామంది పారిపోయారు అక్కడి నుంచి కూడా. కానీ దాని తర్వాత వెళ్ళి ఇండియా రిజర్వ్ బెటాలియన్ అని చెప్పి ఇండియన్ ఆర్మీ ఒక బెటాలియన్ ఉంది, దాని మీద దాడి చేశారు. ఈ కాన్ఫ్లిక్ట్ జరిగిన తర్వాత కూడా ఆర్మీ మీద దాడి చాలా జరుగుతుంది. ఆర్మీ కానివ్వండి, అక్కడ ఉన్న లోకల్ పోలీస్ మీద, సరే లోకల్ పోలీస్ మీద ఒక అలిగేషన్ ఉండే, వాళ్ళు మీటీస్, వాళ్ళు కుకీస్ దొరుకుతారు, కుకీస్ వాళ్ళు మీటీస్ అని చెప్తారు, వాళ్ళు కూడా వాళ్ళకు ఉంది. అస్సాం రైఫిల్స్ కూడా వీళ్ళు ఏమంటారు, దాంట్లో కూడా కుకీస్ ఉన్నారు, కుకీస్ వాళ్ళు అంటారు, మీటీస్ వాళ్ళు అంటారు, దాంట్లో కుకీస్ వచ్చేసారు. వీళ్ళందరూ అక్కడెక్కడ అలిగేషన్ చేసుకుంటారు. కానీ న్యూట్రల్గా ఉన్న ఫోర్స్, ఎందుకంటే 60,000 మంది ఫోర్సెస్ అక్కడ ఉన్నారు, ఆర్మీ, పారామిలిటరీ అండ్ పోలీస్. ఈ 60,000 మంది అక్కడ ఉండి ఇంత చిన్న స్టేట్లో కూడా కంట్రోల్ ఎందుకు చేయలేకపోతున్నారంటే ద ఎంటైర్ ప్రాబ్లం ఇప్పుడు 16 నెలలు అవుతుంది సాయి గారు ఈ గొడవ మొదలైంది. NSG తీసుకొస్తున్నారు, NSG హ్యాస్ గాట్ ద ఎక్స్పర్టీస్. ఇప్పుడు చూస్తే దాని కూడా ఒక కొత్త డైమెన్షన్ ఒకటి వచ్చింది కాన్ఫ్లిక్ట్, అది చూడాల్సింది మనం. NSG వచ్చిన వాళ్ళకి ట్యాకిల్ చేయడానికి కౌంటర్ మెజర్స్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. కానీ అది కాదు పర్సన్. 225 మంది చనిపోయారు ఇప్పుడు దాకా. ఎక్కడ మొదలైంది? ఒక హైకోర్టు జడ్జ్మెంట్ తర్వాత, గివెన్ బై ఎ జడ్జ్ ఫ్రమ్ కేరళ, ఒరిజినలీ ఫ్రమ్ కేరళ, దట్ మీటీస్కి కూడా షెడ్యూల్డ్ ట్రైబ్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఇచ్చారు. అంతే, ఇంకా పెద్ద గొడవ ఏం లేదు. మీటీస్ ఆర్ ద ఒరిజినల్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ మణిపూర్. అప్పుడు మణిపూర్ అని లేదు, ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని ఉండే, నెఫా. అస్సాం కూడా లేకుండే అప్పుడు. దట్ ఎంటైర్ థింగ్ అండ్ బ్రిటిష్ టైం నుంచి ఒక నెఫా అనే డెఫినేషన్ ఉండే వాళ్ళకి. దాని తర్వాత మనం డివైడ్ చేసిన తర్వాత మణిపూర్, మేఘాలయ, త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ 7 సిస్టర్స్ అని పెట్టుకున్నాం పేరు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ దాడుల్లో డ్రోన్ బాంబింగ్ ఎందుకు వస్తుందంటే
బేసిక్లీ వీళ్ళకి తెలిసిపోయింది గ్రౌండ్ లెవెల్లో ఫోర్సెస్ వచ్చేసారు, వీళ్ళ మీద దాడి చేయాలంటే డ్రోన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఈ డ్రోన్లో కొన్ని డ్రోన్స్ వాళ్ళకి దొరికింది సాగర్. అనలైజ్ చేసినప్పుడు ఈ రోటర్ ఫిటెడ్ క్వాడ్కాప్టర్స్ అంటారు దీన్ని, యాక్చువల్లీ డ్రోన్ కాదు, మనం ఈ పెళ్లిళ్ళకి యూజ్ చేసే డ్రోన్లు కాదు, ఇది ఫోటోగ్రఫీకి యూజ్ చేస్తారు, ఒక్కొక్కసారి రిక్రియేషనల్ ఫ్లయింగ్కి యూజ్ చేస్తారు, కొంచెం అడ్వాన్స్ వర్షన్ క్వాప్టర్స్. ఇది 4 కాళ్ళు ఉంటుంది దానికి, దట్ ఇస్ వై ఇట్స్ కాల్డ్ క్వాడ్కాప్టర్స్. దాన్ని ఆర్మ్ చేస్తున్నారు, అంటే దాంట్లో ఒక బాంబ్ పెట్టి ఆ బాంబ్ని ఒక టైమర్ పెట్టి దాన్ని ఫ్లై చేస్తున్నారు. ఒక దాని మీద వెళ్ళిన తర్వాత దీని యూజువల్ రేంజ్ అంటే వీళ్ళ యూజువల్ ఎప్పుడంటే ఒక ఆల్మోస్ట్ 250 కిలోమీటర్ స్పీడ్ దాకా వెళ్ళొచ్చు సార్. ఆలోచించండి, దట్ ఈస్ ఒక ఫాస్టెస్ట్ కార్ కన్నా ఫాస్ట్ వెళ్ళొచ్చు అనమాట ఈ దిస్ పర్టికులర్ డ్రోన్స్. ఇది 5 కిలోమీటర్ల నుంచి 500 మీటర్ నుంచి 5 కిలోమీటర్ల దాకా నడిపించగలరు సాయి గారు. సో ఫ్రమ్ హియర్ టు 500 మీటర్స్, హియర్ టు 5 కిలోమీటర్స్ దాకా నేను కంట్రోల్ చేసి నేను కొట్టగలను ఎవరినైనా కానీ వాళ్ళని. కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఆబ్వియస్లీ దీస్ ఆర్ చైనా మేడ్ డ్రోన్, ఎందుకంటే ఫస్ట్ ఒక డ్రోన్ మొన్న దొరికిందనమాట. కానీ దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేస్తే 15 కిలోమీటర్ కూడా తీసుకెళ్ళచ్చు సాయి గారు. ఇప్పుడు మన దగ్గర ఈ రైతులు యూజ్ చేస్తున్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు దాన్ని దే ఆర్ స్ప్రేయింగ్ కోసం యూజ్ చేస్తున్నారు, సీడ్ డిస్పర్స్మెంట్ కోసం యూజ్ చేస్తున్నారు, మెడికల్ దానికోసం యూజ్ చేస్తున్నారు, డెలివరీ సిస్టమ్స్ కోసం. మంచి పనికి కూడా పనికి వస్తుంది, కానీ ఇదే దాన్ని వాడుకొని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. కానీ మణిపూర్లో ఇది ఎందుకు జరుగుతుందని మీరు అడిగితే ఆ ప్రశ్న మెయిన్లీ డ్రగ్ రిలేటెడ్. మణిపూర్లో గొడవ మొత్తం ఓపియం ట్రేడ్తో ఉంది. లోకంలో 3 ట్రయాంగిల్స్ ఉంది, గోల్డెన్ ట్రయాంగిల్స్ అంటారు. అది ఒకటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్, 2 గోల్డెన్ ట్రయాంగిల్ ఉండే. దాంట్లో ఇరాన్ టోటలీ అవుట్ చేసేసారు డ్రగ్స్ని. పాకిస్తాన్ ఇప్పుడు ఆపారు డ్రగ్స్ని, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి వచ్చే అక్కడున్న గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా కానీ వాళ్ళు ఈ డ్రగ్స్ డబ్బుల మీద బతుకుతుంటాయి. ఎందుకంటే అన్ని రీజన్స్లో ఓపియం కల్టివేట్ చేయలేము మనం, కొన్ని రీజన్స్లోనే చేయొచ్చు. దాంట్లో సెకండ్ రీజన్ ఇస్ మణిపూర్, ఆ ఏరియా, మయన్మార్, థాయిలాండ్. దట్స్ అగైన్ కాల్డ్ ఎ గోల్డెన్ ట్రయాంగిల్. ద థర్డ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇస్ ఇన్ కొలంబియన్ రెయిన్ ఫారెస్ట్, ఆ ఏరియాలో, అక్కడ కొలంబియా, బ్రెజిల్, ఆ ఏరియాలో అనదర్ గోల్డెన్ ట్రయాంగిల్. ఆ గోల్డెన్ ట్రయాంగిల్ని యూఎస్ గవర్నమెంట్ చాలా గట్టిగా కొట్టారు. ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి దే బిన్ గోయింగ్ ఆఫ్టర్ దెమ్. పాబ్లో ఎస్కోబార్ కానివ్వండి, మిగతా వాళ్ళని అందరినీ పట్టుకొని జైలు వేసేసారు, చాలామంది చంపేశారు, అక్కడ ఉన్న లెబారెటరీస్ కూడా ధ్వంసం చేశారు. కానీ ఇప్పుడు కూడా ద యుఎస్ అథారిటీస్ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము ఓన్లీ 10% డిస్ట్రాయ్ చేస్తాం, ఇంకా 90% అట్లనే ఉండిపోయింది అక్కడ అని. అదే ప్రాబ్లం ఏమైందంటే అక్కడ ఇంత రెస్ట్రిక్షన్ వచ్చినప్పుడు నెక్స్ట్ రీజన్ ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుంది, ఓపియం వచ్చేది, రా ఓపియం వచ్చేది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. అది పాకిస్తాన్ గవర్నమెంట్ ఆపేశారు, ఎందుకంటే యూజువలీ పాకిస్తాన్కి కమిషన్ ఇస్తుండే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ముందు నుంచి 30-40 సంవత్సరాలు. ఈవెన్ వన్ సోవియట్ రూల్డ్ గవర్నమెంట్ వాజ్ దేర్, పాకిస్తాన్ గవర్నమెంట్కి కమిషన్ ఇస్తారు, ఐఎస్ఐ స్పెషల్. అక్కడ ఉన్న ఐఎస్ఐ జనరల్స్ అందరూ లండన్లో ఇల్లు కొనుక్కుంటారు ఈ డబ్బులు పెట్టి, అది కూడా ఆపేశారు పాకిస్తాన్. ఇప్పుడు 3వ ఏరియా ఎక్కడ వచ్చిందంటే ట్రయాంగిల్ బిట్వీన్ ఇండియా, థాయిలాండ్ అండ్ మయన్మార్. దాంట్లో మణిపూర్ ఇస్ ద బిగ్గెస్ట్ వన్. మణిపూర్లో మీరు నార్త్ ఈస్ట్లో చూస్తే డ్రగ్ అడిక్షన్ ఇస్ బిగ్ ఇష్యూ. అక్కడ కోపియం కల్టివేషన్ ఎప్పుడు చేసేది కుకీస్ చేస్తారు, ఎందుకంటే ఇదంతా నడిచేది మౌంటైన్స్ మీద. సో యూఆర్ వెరీ క్లోజ్ టు ద మయన్మార్ బార్డర్. ఇంకోటి ఏంటంటే ఒక రూల్ సాయి గారు, మయన్మార్ నుంచి భారతదేశానికి వచ్చే వాళ్ళ సివిలియన్స్ మన దగ్గర నుంచి మయన్మార్కి వెళ్ళేది 16 కిలోమీటర్లు అక్కడ ఇక్కడ వీళ్ళు ట్రావెల్ చేయొచ్చు వితౌట్ ఎ పాస్పోర్ట్ ఆర్ ఎ వీసా. ఎందుకంటే వీళ్ళ చుట్టాలు అక్కడ పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు ఇక్కడ చేసుకున్నారు, క్రాస్ మ్యారేజెస్ ఆర్ దేర్ అక్రాస్ ద బార్డర్. సో బార్డర్ అనేది లేదు మనకి. 16 కిలోమీటర్లు ఇక్కడ ఉన్న అక్కడ వెళ్తారు, ఏం తీసుకెళ్తారో ఎవరికి తెలియదు, చెక్కింగ్ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ గొడవ మొదలైన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ స్టార్టెడ్ పుట్టింగ్ బిఎస్ఎఫ్ దేర్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మీరు అట్లీస్ట్ చెక్ చేయండి ఏం తీసుకెళ్తున్నారు వీళ్ళని. ఈ డ్రగ్స్ తీసుకెళ్తారు వీళ్ళు. బీరేన్ సింగ్ గవర్నమెంట్ రాగానే ఏం చేశారంటే ఈ డ్రగ్ మాఫియాని మొత్తం కొట్టుపడేశారు. ఆల్మోస్ట్ క్లోజ్ టు 20,000 acres ఆఫ్ ఈ ఓపియం కల్టివేషన్ని కొట్టుపడేశారు. అది ద అమౌంట్ మిలియన్స్లో ఉంటుంది సాయి గారు, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ కంప్లీట్లీ డ్రగ్ని ధ్వంసం చేశారు ఆయన. అక్కడి నుంచి మొదలైంది గొడవ. ఎందుకంటే ఈ డ్రగ్ ట్రేడ్ ఇస్ ఓన్లీ ట్రేడ్ దట్ వర్క్స్ సార్. ఇంకా వాళ్ళకి జాబ్ లేదు, ఏం లేదు అక్కడ, దీని మీదే బతుకుతారు కుకీస్. దానికోసం మీటీస్ మీద అటాక్ చేశారు. దాని తర్వాత మొత్తం గొడవలేదు, మీటీస్ తిప్పికొట్టారు, చర్చిలు తగలబెట్టారు, వాళ్ళేమో గుళ్ళు తగలబెట్టారు. కానీ గుడి గురించి ఎవరు మాట్లాడు, చర్చిల గురించే మాట్లాడతారు. మనం చూసాం, అన్ని గేమ్లు చూసాం. రాహుల్ గాంధీ వెళ్ళాడు. రాహుల్ గాంధీ ఎందుకు వెళ్ళాడని అందరికి తెలుసు అక్కడ. బికాజ్ వన్, దెర్ ఇస్ అ సొరోస్ కనెక్షన్ దేర్. సొరోస్కి క్యానబిస్ అంటే marijuana, గాంజా ట్రేడ్కి చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అది ఇంకో స్టోరీ చేయొచ్చు మనం. 2-3 ఛానల్స్ కేరళలో చేశారు, చాలా మంచిగా చేశారు విత్ ప్రూఫ్. సో దట్ ఈస్ వై రాహుల్ గాంధీ వెళ్తూనే ఉంటాడు అక్కడికి. ఆయన కల్కటాకి వెళ్ళలేదు, కల్కటాలో రేప్ జరిగింది, మర్డర్ జరిగింది, వెళ్ళలేదు. తమిళనాడులో ఒక హ్యూజ్ ట్రాజడీ, లిక్కర్ ట్రాజడీ జరిగింది, 100 మంది కన్నా ఎక్కువ చనిపోయారు, అక్కడికి రాహుల్ గాంధీ వెళ్ళలేదు. కానీ మణిపూర్కి వెళ్ళాడు. బికాస్ హిస్ మెయిన్ బిజినెస్, ఆయన కంట్రోల్ చేస్తున్న, ఆయన కాదు సోరోస్ కంట్రోల్ చేస్తున్న బిజినెస్ అక్కడి నుంచి. సో సోరోస్ ఆర్డర్ ఇచ్చి ఉంటాడు, నువ్వు అక్కడ వెళ్ళాలి, వెళ్ళాడు. సో ద మెయిన్ ప్రాబ్లం టుడే ఈ డ్రోన్స్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసిపోయింది గవర్నమెంట్ కూడా. ఇన్ని రోజులు తెలుసు కానీ ఇప్పుడు దాకా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు దాకా రాహుల్ గాంధీ ఏం చెప్తాడు చూడాలి ఇప్పుడు. బికాజ్ వీళ్ళు ఎవరు డ్రోన్స్ తీసుకొస్తున్నారు,
ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ మేము మహాత్మా గాంధీ శిష్యులు మేమే మిమ్మల్ని ఒక చంప మీద కొడితే ఇంకో చంప చూపిస్తాను, అది అయిపోయింది ఆ స్టేటస్. నౌ వీ హ్యావ్ టు హిట్ బ్యాక్, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. డ్రోన్స్, నెక్స్ట్ మిసైల్స్ వస్తుంది, దాని తర్వాత మీకు పెద్ద పెద్ద ఇంకా వెపన్స్ వస్తుంది. ఇదంతా సప్లై చేసే చైనీస్ సైడ్ నుంచి వస్తుంది. చైనా ఇస్ రూటింగ్ ఇట్ త్రూ మయన్మార్, ఎందుకంటే నార్దర్న్ మయన్మార్లో పెద్ద గొడవ నడుస్తుంది మనకు, అరకాన్ ఏరియా. అరకాన్ నుంచి ఈ రోహింగ్యాలందరికీ ఇక్కడికి వస్తున్నారు చాలామంది. దట్ ఈస్ ఆల్ ముస్లిం గెరిలా గ్రూప్. అక్కడ ముస్లిం గెరిలా గ్రూప్ ఏమంటారు, మీరు ఇక్కడ ఉండద్దు, మీరు అక్కడికి వెళ్ళి అక్కడ గొడవ చేయండి, మిమ్మల్ని ఇక్కడ పంపిస్తామని చెప్పి భారతదేశానికి పంపించారు వీళ్ళు రోహింగ్యాస్ని. దే హ్యావ్ గాన్ అప్ టు జమ్మూ ఆల్వేస్. వాళ్ళు సౌదీ అరేబియాకి వెళ్ళలేదు, పాకిస్తాన్కి వెళ్ళలేదు, భారతదేశానికి వచ్చారు, బంగ్లాదేశ్ కూడా వెళ్ళారు. సో ద మెయిన్ ప్రాబ్లం టుడే ఈస్ ఈ డ్రోన్స్ తీసుకొచ్చింది ఫస్ట్ స్టెప్. ఇక్కడే దీన్ని అరకట్టడానికి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటే మన బ్లాక్ క్యాట్ కమాండోస్ని తీసుకొచ్చారు. వాళ్ళకి ఎక్స్పర్టీస్ ఉంది డ్రోన్స్లో ఎట్లా ట్యాకిల్ చేయాలని చెప్పి. యాంటీ డ్రోన్ మిసైల్స్ వాళ్ళ దగ్గర ఉంది, స్ట్రైక్ డౌన్ చేయొచ్చు. మన యూక్రెయిన్ వార్లో కూడా చూసాం సాయి గారు ఇది, హౌ ద డ్రోన్స్ వర్ యూస్ ఇనిషియల్ డేస్లో. అప్పుడు యూక్రెయిన్ దగ్గర ఎక్కువ ఆయుధాలు లేకుండే, ఇప్పుడు అందరు ఇస్తున్నారు కానీ అప్పుడు లేకుండే. దే వర్ యూజింగ్ డ్రోన్స్లో ర్యాప్ చేసేసి మిసైల్స్ ఒక బాంబులు పెట్టేసి డిస్పాచ్ చేసి సోవియట్ ట్రూప్స్ మీద కొట్టారు వాళ్ళు, వెరీ క్రూడ్ వే. అదే ఇక్కడ కూడా నడుస్తుంది ఇప్పుడు మణిపూర్లో. డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు క్రాక్ డౌన్ హార్డ్. అండ్ క్రాక్ డౌన్ ఎట్లా ఉండాలంటే, రాజీవ్ గాంధీ ఒక టైం చెప్పారు, నాని ఆదాయాన్ని చెయ్యాలి హిందీలో చెప్పారు. అదే ఇప్పుడు కూడా జరగాలి, అమ్మమ్మ కూడా మీకు గుర్తు రావాలి. అట్లా కొట్టాలి ఇక్కడ మణిపూర్లో. ఈ జరిసిన గొడవలో ఇట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ రివైవింగ్ టెర్రరిజం. మణిపూర్లో కూడా టెర్రరిజం ఉండే, నాగాలాండ్ చాలా ఉండే, మిజోరాంలో ఉండే, కానీ మణిపూర్ తక్కువ ఉండే. బట్ నౌ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఉల్ఫా విత్ బంగ్లాదేశ్ హెల్ప్ ఇంకా ఇప్పుడు ఎక్కువ గొడవ స్టార్ట్ అవుతుంది చూడండి. ఇప్పుడు చైనా సప్లై చేయక్కర్లేదు, బంగ్లాదేశ్ సప్లై చేస్తారు ఆయుధాలు, అది ఇప్పుడు జరగబోతుంది. ఎస్ సార్, నెక్స్ట్ అంశంలోకి వెళదాం. హిమాచల్ ప్రదేశ్ ఒక కొత్త బిల్ ని పాస్ చేసింది. యాక్చువల్లీ ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి వచ్చిన వాళ్ళ పైన డిఫెక్షన్ వస్తుంది. సో డిఫెక్షన్ వరకే పరిమితం అయ్యేది, పార్టీల మార్పులు చేర్పులు వీటి గురించి మనం మాట్లాడుతూనే వస్తున్నాం చాలా సంవత్సరాలు, పార్టీ ఫిరాయింపుల చట్టం అని అంటూ ఉంటాం. బట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఏం చేసిందంటే, ఎవరైతే ఈ డిఫెక్షన్ లాకి గురై ఎక్స్పెల్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ పెన్షన్ ని కట్ చేస్తూ ఇది తీసుకొచ్చారు. సరే, అది తక్కువ, నిజానికి మాట్లాడితే మంత్లీ పెన్షన్ 36,000 ఏమో వస్తుందంట మామూలుగా ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి. సో ఆయన అది కట్ అవుతుందని చెప్పేసి వీళ్ళు తీసుకొచ్చిన చట్టం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు అసలు? యాక్చువల్లీ ఇది నిజంగా నిలబడుతుందా? హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఈ చట్టము, యాంటీ డిఫెక్షన్ లా ఏం చెబుతోంది అండ్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ చట్టం తీసుకొచ్చిన సాయి గారు అలవెన్సెస్ అండ్ పెన్షన్ ఆఫ్ మెంబర్స్ అని ఒక అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చారు 2024. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ఇంట్రొడ్యూస్ చేసి పాస్ చేశారు. ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ గుడ్, చేయాల్సిందే, అన్ని రాష్ట్రాల్లో చేయాలి. ఇక్కడ ఒకటి ఎందుకంటే లా ఏం చెప్తుందంటే 5 సంవత్సరాలు మీరు మెంబర్గా ఉంటే మీకు 35,000 పెన్షన్ వస్తుంది హిమాచల్లో. మిగతా రాష్ట్రాల్లో ఐ థింక్ ఇట్ మస్ట్ బి డిఫరెంట్. కానీ ఇది ఎందుకు చేశారంటే, అక్కడి నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు రిజైన్ చేసి బీజేపీకి వెళ్ళారు, మీకు గుర్తుంటుంది. దాని తర్వాత రిజైన్ చేశారు, రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేశారు, కొంతమంది ఓడిపోయారు, కొంతమంది గెలిచారు. ఆ కాంగ్రెస్ స్ట్రెంగ్త్ అంతనే ఉండిపోయింది. ఇప్పుడు కూడా 40 మంది ఎంతో ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళకి, బీజేపీకి 28 ఎంతో ఉన్నారు. సో వీళ్ళేమంటున్నారంటే, వీళ్ళు యాంటీ డిఫెక్షన్లో 10 షెడ్యూల్ కింద వీళ్ళు రిజైన్ చేశారు కదా, డిస్క్వాలిఫై అయిన తర్వాత వీళ్ళు డిస్క్వాలిఫై చేశారు. ఇక్కడేమో తెలంగాణలో ఇంకా డిస్క్వాలిఫై చేయలేదు, ఇక్కడ కూడా కాంగ్రెసే కదా, అక్కడ డిస్క్వాలిఫై చేస్తే ఇక్కడ ఎందుకు చేయలేదండి? అదే ప్రశ్న ఇంకోటి అడుగుతున్నారు. అక్కడ చట్టం తీసుకొచ్చారు కదా, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తీసుకొస్తారా? సేమ్ అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెసే. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మీరు అక్కడ తీసుకున్న చట్టం ఇక్కడ కూడా తీసుకురండి రాహుల్ గాంధీ గారు. ఒక రాష్ట్రానికి ఎందుకు పెట్టుకుంటారు చట్టం? అందరికి బాధగా ఉండాలి అది. ఇక్కడ డిస్క్వాలిఫై కాలేదు, ఇంకా ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ప్రాబ్లమే లేదు వాళ్ళకి. అక్కడేమో డిస్క్వాలిఫై చేసి పడేశారు. సరే, మనం మహారాష్ట్రలో చూసాం, సుప్రీంకోర్టు ఏమన్నారు, అక్కడ ఉన్న స్పీకర్ దగ్గర మీరు ఇమ్మీడియట్ డిసైడ్ చేయండి అని చెప్పారు రాహుల్ నార్వేకర్ దగ్గర. కానీ ఆంధ్రాలో అప్పుడు ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ స్పీకర్గా ఉన్నప్పుడు డిస్క్వాలిఫై ఎవరిని చేయలేదే, కాంగ్రెస్ వాళ్ళని ఎమ్మెల్యేస్ని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయలేదే. చట్టం బాగానే ఉంది సాయి గారు, ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ వాళ్ళే, వాళ్ళు మెచ్చుకోవాలి అది. ఎందుకంటే ఈ స్టేట్లో ఆ క్రైసిస్ ఎక్కడ వచ్చిందంటే, ఈ 3 ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ రాజ్యసభ ఎలక్షన్లో ఫిబ్రవరిలో బీజేపీ కోసం ఓట్ చేశారు. ఇండిపెండెంట్ వాళ్ళు ఎవరికైనా ఓటేయచ్చు. సో ఈ ఎమ్మెల్యేస్ని డిస్క్వాలిఫై చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మీరు ఒక విప్ ఇష్యూ చేసి మీరు ఓట్ చేయకపోతే మిమ్మల్ని తీసేస్తాం పార్టీని తీసేస్తే మీరు ఎమ్మెల్యే స్థానం కూడా పోతుంది. గ్రేట్ మూవ్, డౌటే లేదు దాంట్లో. పెన్షన్ ఎందుకు ఇవ్వాలి? నేను ఇంకో ప్రశ్న అడుగుతాను సాయి గారు. ఇది అన్నీ ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు కొట్లాడు ఎక్కడ పెట్టుకున్నారు, అన్ని గొడవ నడిచింది అక్కడ అసెంబ్లీలో. కానీ తెలంగాణలో ఇది చేయాల్సిందే, మనం డిమాండ్ చేయాలి.
తెలంగాణలో కూడా ఇదే చట్టం తీసుకురావాలి, తెలంగాణలోని ఎమ్మెల్యేలను కూడా డిస్క్వాలిఫై చేయాలి. కాంగ్రెస్ వాళ్ళు అక్కడ చేశారు, ఇక్కడ ఎందుకు చేయట్లేదు? సెకండ్ థింగ్, కొన్ని రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ కేరళలో ఒక యూనిక్ చట్టం ఉంది సాయి గారు. మినిస్టర్స్కి పర్సనల్ స్టాఫ్ అని పెట్టుకుంటారు. ఇక్కడ కూడా ఉంది లేదు. ఆ పర్సనల్ స్టాఫ్ అంటే మీ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, మీ చుట్టాలు ఉండొచ్చు, ఎవరైనా పెట్టుకుంటారు వాళ్ళు. ఒక మినిస్టర్కి ఇంత లెవెల్ ఉంటుంది. ఐ థింక్ ఇక్కడ తక్కువ ఉంది. కేరళలో 22 మంది దాకా పెట్టుకోవచ్చు. 22 మంది మీ పర్సనల్ స్టాఫ్, పర్సనల్ అసిస్టెంట్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, మీ ప్రోటోకాల్ ఆఫీసర్ అన్నీ పెట్టుకుంటారు పోస్టులు. వాళ్ళకి 2.5 సంవత్సరాలు పనిచేస్తే, అంటే అసెంబ్లీ టర్మ్ 5 yearsలో 2.5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి ఫుల్ పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్. ఆలోచించండి, గవర్నమెంట్ ఎంప్లాయీ 35 సంవత్సరాలు పనిచేసిన మనిషికి వచ్చే పెన్షన్ కేరళలో పర్సనల్ స్టాఫ్, అది కూడా పార్టీ మెంబర్స్ చుట్టాల కోసం ఇచ్చినప్పుడు, ఎందుకంటే ఇది ఉంటుంది, టర్మినస్ విత్ ద మినిస్టర్ అంటారు. అంటే మినిస్టర్ రాజీనామా చేస్తే, లేకపోతే మినిస్టర్ ఓడిపోతే, మినిస్టర్ టైం అయిపోతే మీరు కూడా మీకు పోస్ట్ ఉండదు. ఇట్ ఈస్ నాట్ ఎ రెగ్యులర్ జాబ్. ఎస్, కానీ పెన్షన్ ఇస్తున్నారు. యాక్చువల్లీ రూల్ ఫస్ట్ 5 years ఉండే, 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఈ ఎమ్మెల్యేకి చెప్పినట్లనే కేరళలో 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత పర్సనల్ అసిస్టెంట్కి పెన్షన్ వస్తుంది, గవర్నమెంట్ పెన్షన్. కానీ వీళ్ళు ఒక ట్రిక్ తీసుకొచ్చారు, ఇంకొక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏంటి, మొత్తం 5 years మీరు ఉండాలని లేదు, 5 yearsలో 2.5 సంవత్సరాలు పనిచేస్తే కూడా చాలు, నీకు ఫుల్ పెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే 22 మంది పార్టీ నుంచి చుట్టాలందరూ వచ్చి జాయిన్ అయిపోతారు మినిస్టర్కి. ఈ మినిస్టర్లందరినీ ఏం చేస్తారు, వీళ్ళు 2.5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి రిజైన్ చేస్తారు. రిజైన్ చేసి కొత్త వాళ్ళు తీసుకొస్తారు. వీళ్ళకి పెన్షన్ వస్తుంది, వాళ్ళకి పెన్షన్ వస్తుంది. అంటే 44 మందికి పెన్షన్ వస్తుంది ఒక మినిస్టర్కి. మనం 10 మంది అని పెట్టుకుందాం సాయి గారు, 10-12 మంది అని పెట్టుకుందాం. మినిమం 400 మందికి పెన్షన్ ఇస్తున్నారు. 5 సంవత్సరాల్లో 400 మందికి మీరు పెన్షన్ ఇస్తున్నారు. సో ఇది ఎక్కడ ఇల్లీగల్? దీన్ని ఆపడానికి అక్కడ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ట్రై చేశారు, కోర్టుకి వెళ్ళారు కొంతమంది, కానీ ఈ సుప్రీంకోర్టు కూడా దీన్ని లీగల్గా పెట్టుకున్నారు, ఎస్ అని అగ్రీ చేశారు. కానీ అదే టైంలో ఇప్పుడు మనం చూస్తున్నాం హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇప్పుడు ఏమన్నారు, న్యూ పెన్షన్ స్కీమ్ కింద కూడా మీరు 10 సంవత్సరాలు పనిచేస్తే మీకు ప్రపోర్షనేట్ పెన్షన్ వస్తుంది. మీరు కంప్లీట్ మీ 35 years పనిచేస్తే మీకు 50,000, అంటే 50% ఆఫ్ యర్ లాస్ట్ డ్రాన్ బేసిక్ ప్లస్ డిఏ వస్తుంది అన్నారు. ఇది దిస్ ఇస్ క్యాల్కులేషన్. సో ఇక్కడ వేరియంట్స్ చూడండి అసెంబ్లీలో ఒకటి. ఇప్పుడు కొంతమంది మన డిస్కషన్లో కూడా మనం లాస్ట్ వీక్ చేసిన దాని డిస్కషన్ ప్రకారం న్యూ పెన్షన్ బిల్ మీద కొంతమంది అడిగారు కామెంట్ చేసి, సురేష్ గారు మళ్ళీ ఎంపీస్ ఎమ్మెల్యేస్కి ఎందుకు ఇస్తున్నారు? 5 సంవత్సరాలే పనిచేస్తారు కదా వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇస్తున్నారు? వాళ్ళు 5 years సర్వ్ చేస్తే ఒక ఎంపీకి ఫుల్ టైం పెన్షన్ వస్తుంది, లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది, ఎందుకు అని అడుగుతున్నారు. గుడ్ పాయింట్, నేను కూడా అగ్రీ చేస్తున్నాను. అది 5 సంవత్సరాల్లో ఇంత పెన్షన్ ఎందుకు ఇవ్వడము, అది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి రీకన్సిడర్డ్ అండ్ ప్రపోర్షనేట్గా ఇవ్వాలి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 50% ఆఫ్ ద లాస్ట్ డ్రాన్ బేసిక్ అంటే, ఈవెన్ ఫర్ అన్ ఎంపీ మీరు 5 సంవత్సరాలు ఉంటే ఒక అమౌంట్, 10 సంవత్సరాలు ఉంటే ఒక అమౌంట్, 15 సంవత్సరాలు ఉంటే ఒక అమౌంట్, దాన్ని ప్రపోర్షనేట్గా ఇవ్వాలి. దిస్ షుడ్ బి ఆల్సో డన్. మోదీ గారు చేయాల్సింది, ఇది చేస్తే బాగుంటుంది. కానీ మన దగ్గర ఉన్న ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అని లేదు, అందరు ఒకరైపోతారు ఇట్లా, అంతే కంప్లీట్ దే విల్ కమ్ టుగెదర్ అండ్ దే విల్ స్టాప్ దిస్. అంతే, దట్ ఈస్ ద స్ట్రాటజీ. సో డెఫినెట్లీ ఈ హిమాచల్ ప్రదేశ్ చేసిన పెన్షన్ చూడకుండా బెనిఫిట్స్ కూడా తీసేస్తున్నారు. కానీ అదే చట్టం కాంగ్రెస్ పరిపాలిస్తున్న అన్ని రాష్ట్రాలు, అన్ని అంటే 3 ఉన్నాయి కదండి, కర్ణాటక ఉంది, తెలంగాణ ఉంది, హిమాచల్ ఉంది, ఇక్కడ 3 మీరు ఇంప్లిమెంట్ చేయండి అని నేను వాళ్ళని ప్లీడ్ చేస్తున్నాను. డెఫినెట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో నాకు ఒక ఆన్సర్ కావాలి దీని గురించి. ఓకే, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము 23rd లా కమిషన్ కొలువు తీరింది. ఈ 23rd లా కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో యూసీసీకి సంబంధించి యాడ్ చేశారు. అండ్ యూసీసీ మీద ఒక వర్క్ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అందులో ఇచ్చిన దాంట్లో రిఫరెన్స్ నోటిఫైడ్ ఆన్ మండే ఏంటంటే, దాంట్లో రాసింది ఏంటంటే, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కి సంబంధించి ఎగ్జామిన్ ద ఎగ్జిస్టింగ్ లాస్ ఇన్ ద లైట్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ టు సజెస్ట్ వేస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ రిఫార్మ్ and also to suggest such legislations as might be necessary to implement the directive principles. Simple point, and directive principles ఏదైతే ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి సంబంధించిన దాంట్లో యూసీసీ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అంబేద్కర్ గారు అప్పుడే మెన్షన్ చేశారు. సరే, అది ఆదేశిక సూత్రాల్లోని అంశాలని ఎగ్జామిన్ చేసి వాటిని ఇంప్లిమెంటేషన్ దిశగా వెళ్లాలని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కోట్ చేశారు. విచ్ ఇస్ అంటే యూసీసీ వర్క్ నడుస్తున్నట్టుగా మనం భావించాలా? ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? వర్క్ మొదలైంది, ఎందుకంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లేదు ఉంది. అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ చాలా క్లియర్గా ఏముందంటే, దట్ వీ షుడ్ హ్యావ్ ఎ యూనిఫామ్ సివిల్ కోడ్. అంబేద్కర్ గారు అప్పుడే చెప్పారు. దీన్ని వ్యతిరేకించిన ఆ మనిషి నెహ్రూ. అవును, ఆయన హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చాడు. అప్పుడు ఆయన రిజైన్ చేసి అంబేద్కర్ గారు చెప్పారు, నేను ఇట్లాంటి క్యాబినెట్లో నేను ఉండను అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. నేను బతుకుంటే దాకా నేను ఇది అలౌ చేయనని చెప్పారు ఆయన.
సేమ్ ఆర్టికల్ 370 గురించి కూడా అదే గొడవ చేశారు ఆయన ఆ టైంలో. కానీ ఆయన అప్పుడు బతకలేనప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన 2 సార్లు ఓడిపించారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి పూలదండలు వేస్తారు అంబేద్కర్ గారికి. 2 సార్లు అంబేద్కర్ గారిని ఓడిపించిన పార్టీ కాంగ్రెస్ మహారాష్ట్ర నుంచి. 2 సార్లు ఆయన ఇంకో పార్టీ క్యాండిడేట్ అవుటర్ బాంబే నుంచి ఒకటి ఉండే, ఇంకోటి మహారాష్ట్ర ఇంకో కాన్స్టిట్యున్సీ నుంచి. 2 సార్లు కాంగ్రెస్ ఓడిపించారు. ఫస్ట్ టైం నా ఇన్ఫర్మేషన్ ప్రకారం నా దగ్గర ఉన్నది పాత డాక్యుమెంట్ ఒకటి ఉంది, 78,000 ఓట్స్ ఇన్వాలిడ్ చేశారు అంబేద్కర్ గారిది. ఓకే, ఆ టైంలో బ్యాలెట్ బాక్స్ వేయడం కదా. ఎవరు చేశారు? నెహ్రూ యూజ్డ్ హిస్ ఇన్ఫ్లుయెన్స్. అంబేద్కర్ గారు గెలవాల్సిన ఎలక్షన్ ఓడిపోయింది ఎట్లా అంటే 78,000 ఓట్లు ఇన్వాలిడ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే అప్పుడున్న ఎలక్షన్ కమిషన్ యూజ్ చేసి. సబ్జెక్ట్ ఏంటంటే 23rd లా కమిషన్లో మనకి రెఫరెన్స్ ఇచ్చారు ఒకటి. అంటే మీ చట్టం ఎగ్జామిన్ చేయండి, ఇది ఒకటే కాదు చాలా చట్టాలు ఉన్నాయి దాంట్లో, ఇది కూడా ఒకటి ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్. యూ సజెస్ట్ వేస్ టు మేక్ ఇట్ బెటర్. ఇప్పుడు లేదు మన దగ్గర, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఏంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మెయిన్ పాయింట్స్ ఏంటి, డిఫరెంట్ కమ్యూనిటీస్లో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. మ్యారేజ్ ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ నికా చేస్తారు ముస్లిమ్స్, హిందువులేమో పెళ్లిళ్ళు పూజారి పెళ్లిళ్ళు చేస్తారు, కొంతమంది ఆర్య సమాజ్కి వెళ్తారు. విత్ ఇన్ హిందూ కమ్యూనిటీ చాలా డిఫరెంట్ పెళ్లిళ్ళు ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. కొంతలాంటి పూజారులు ఉంటారు. మా దాంట్లో కేరళలో ఉన్న నాయర్ మేనన్ కమ్యూనిటీ ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్లో పూజారి ఉండరు, ఎల్డర్స్ చేపిస్తారు, పెద్దోళ్ళు చేపిస్తారు పెళ్లి. అది కూడా 3 నిమిషాలు అయిపోతుంది. ఓకే, అది కాకుండా నెక్స్ట్ క్రిస్టియన్స్కి ఉంటుంది, క్రిస్టియన్స్కి చర్చ్లో చేయాల్సి ఉంటుంది, వాళ్ళు కూడా కొంతమంది రిజిస్టర్ చేసుకుంటారు. ముస్లిమ్స్కి ఏమో నికా అంటారు, దాంట్లో అడుగుతారు కుబూల్ హై కుబూల్ హై కుబూల్ హై అని అడుగుతారు, కాజీ వాళ్ళు పెళ్లి చేపిస్తారు. ఈ మూడిట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు హిందూస్కి ఒకటే చట్టం వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి చట్టం లేదు, మీరు ఎట్లా కావాలి మీరు చేసుకోండి. వాళ్ళు ముస్లిమ్స్ ఏమన్నా మా పర్సనల్ లా ఉందన్నారు, అది ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చింది. అది పర్సనల్ లా మీద వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఇప్పుడు దాకా. 1930s ఎక్కడ వచ్చింది అది ఆ టైంలో. కానీ 23rd లా కమిషన్ ఏం చెప్పారంటే మ్యారేజ్, డివోర్స్, గార్డియన్షిప్, మెయింటెనెన్స్ అండ్ ఇన్హెరిటెన్స్, ఈ 5 సబ్జెక్ట్స్. యాక్చువల్లీ ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ కాదు, ఇది యూనిఫామ్ ఫ్యామిలీ కోడ్. యూసీసీ అని చెప్పి గొడవ చేస్తున్నది. ఇది మీ చట్టాలని ఎక్కడ ముట్టట్లేదు, మీరు కాజీతోనే పెళ్లి చేయించుకోండి. ఈ ఓవేసీ వచ్చి ఏదో చెప్తుంటాడు, ఏం లేదు. యూ విల్ గెట్ యువర్ మ్యారేజ్ డన్ త్రూ కాజీ. చర్చిలో పని చేస్తున్న క్రిస్టియన్స్ చర్చిలోనే చేసుకోవచ్చు. హిందువులు ఆర్య సమాజ్కి వెళ్తారో, రెగ్యులర్ పూజలు పెట్టుకుంటారో, పంతులు పెట్టుకుంటారో, మీరేందో మీరు చేయించుకోండి. కానీ దాని తర్వాత ఉన్న రూల్స్ సేమ్ ఉంటుంది అందరికీ. బేసిక్లీ మ్యారేజ్ తర్వాత రిజిస్ట్రేషన్. మనం చూసాం అస్సాంలో రిజిస్ట్రేషన్ తీసుకొచ్చారు కంపల్సరీ. మీరు ఏ రిలీజన్ అయినా కానీ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ తెలిసిపోతుంది, మీరు బాల్య వివాహం చేస్తున్నారా, చైల్డ్ మ్యారేజ్ నడుస్తుందా, లేకుంటే ఇదే మంచి 5 మంది పెళ్లి చేసుకున్నాడా, 6వ పెళ్లి చేసుకుంటున్నాడా తెలిసిపోతుంది. గవర్నమెంట్ రికార్డ్స్లో కంప్యూటరైజ్ చేస్తే తెలిసిపోతుంది. అందుకే ఎవ్రీథింగ్ ఇస్ లింక్ టు ఆధార్ నౌ. సెకండ్ థింగ్ డివోర్స్కి వచ్చేటప్పుడు దీంట్లో ముందుకు మనం డిబేట్ చేసాం సాయి గారు. హిందూస్కి చాలా క్లియర్గా ఉంది. డివోర్స్ చేయాలంటే కోర్టుకి వెళ్తారు, కోర్టు ఏమంటారు 6 నెలలు టైం ఇస్తారు. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు అంటున్నారు. రీకన్సిలేషన్ ట్రై చేస్తారు, కౌన్సిలింగ్ ట్రై చేస్తారు ఫ్యామిలీ కోర్టులో, కాకపోతే లాస్ట్లో డివోర్స్ ఇచ్చేస్తారు. నౌ దేర్ ఇస్ ఇన్స్టెంట్ డివోర్స్. మీరు 6 నెలలు కూడా వెయిట్ చేయక్కర్లేదు. మ్యూచువల్ కన్సెంట్లో ఇఫ్ యూఆర్ డివోర్సింగ్ దర్ ఇస్ నో ప్రాబ్లం. ద ప్రాబ్లం ఓన్లీ ఈజ్ మీరు కొట్లాడి మీరు నాకు అలిమినీ కావాలి, నాకు మెయింటెనెన్స్ కావాలంటే అప్పుడు మారిపోతుంది. థర్డ్ వన్ ఇస్ గార్డియన్షిప్. డివోర్స్ అయిందండి, పిల్లలు ఎవరితో వెళ్తారు? సపోజ్ 2 పిల్లలు ఉన్నారు. ముస్లిమ్స్లో డిఫరెంట్ రూల్ ఉంది, హిందూస్లో డిఫరెంట్ రూల్ ఉంది, క్రిస్టియన్స్లో డిఫరెంట్ రూల్ ఉంది, పార్సీస్, జైన్స్, సిక్స్ డిఫరెంట్ రూల్స్. దీని అన్ని చట్టాలు ఇప్పుడు పార్సీస్ కానీ, హిందూస్ కానీ, సిక్స్ కానీ, జైన్స్ కానీ వీళ్ళందరినీ కన్సాలిడేట్ చేసిన హిందూ కోడ్లో. కానీ ఇప్పుడు ఆ మారిపోతుంది. ఇప్పుడు పార్సీస్ ఫర్ ఎగ్జాంపుల్ అవి యూనిక్ ప్రాబ్లం. వాళ్ళ దాంట్లో ఒక అమ్మాయి, పార్సీ అమ్మాయి వాళ్ళ కమ్యూనిటీ నుంచి బయట వెళ్ళి పెళ్లి చేసుకుంటే దే ఆర్ అవుట్లాడ్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ దే ఆర్ అవుట్లాడ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. వాళ్ళు ఎంటర్ చేయలేరు. మళ్ళీ వాళ్ళ ఫైర్ టెంపుల్లో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్కి అన్నీ వెళ్ళొచ్చు, కానీ వాళ్ళ మెయిన్ టెంపుల్ ఉంటుంది ఫైర్ టెంపుల్ అని. మన దగ్గర ప్యారడైజ్ దగ్గర చర్మాస్ ఒకటి ఉంది, ప్యారడైజ్ హోటల్ దగ్గర, దాని వెనకాల ఉంది చాలా పాత ఫైర్ టెంపుల్ ఒకటి ఉంది. అక్కడ వెళ్ళారు వాళ్ళు. ఒకసారి యూఆర్ మ్యారింగ్ అవుట్ సైడ్ ద కమ్యూనిటీ. చాలా మంది ఉన్నారు. స్మృతి ఇరానీ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ మ్యారీడ్ లైక్ దట్, హూ హస్బెండ్స్ హ్యావ్ గాట్ ఎక్స్కమ్యూనికేటెడ్ ఆర్ వైఫ్స్, ఇద్దరు. 4వది మెయింటెనెన్స్. అది మనం చూసాం, షాబాను కేసు నుంచి మొదలైంది. హిందూస్లో మెయింటెనెన్స్ ఏంటి? కోర్ట్ డిసైడ్ చేస్తుంది వీటికి ఎంత జీతం ఉంది, అమ్మాయికి ఉద్యోగం లేదు అంటే ఇంత డబ్బులు ఇవ్వాలి, అమ్మాయికి ఉద్యోగం ఉంది, అమ్మాయి వీడికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు సో అమ్మాయికి తక్కువ ఇవ్వాలి. సరే అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుంటే దెన్ ద మెయింటెనెన్స్ విల్ స్టాప్. చాలా రూల్స్ ఉన్నాయి అట్లాంటిది. ముస్లిమ్స్లో ఇద్దత్ రూల్ ఉంది. ఇద్దత్ అంటే సపరేట్ రూల్. అది సమ్టైమ్స్ హస్బెండ్ గివ్స్ మనీ టు ద వైఫ్ బిఫోర్ మ్యారేజ్. అది కాకుండా ఇప్పుడు మనం చూసాం షాబాను కేసులో కూడా మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పి మొన్న కూడా ఒక జడ్జ్మెంట్ వచ్చింది. ఐ థింక్ ఇట్స్ కర్ణాటక హైకోర్టు. కర్ణాటక కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు దట్ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ముస్లిం ఉమెన్కి డివోర్స్ తర్వాత హస్బెండ్ హ్యాస్ టు గివ్ మెయింటెనెన్స్. తలాక్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. ట్రిపుల్ తలాక్ అవుట్లో చేశారు, కానీ మెయింటెనెన్స్కి నౌ దే గెటింగ్ ఫ్రమ్ ద కోర్ట్స్ డైరెక్ట్లీ ఆర్డర్ తీసుకొస్తున్నారు. కానీ దానికి ఒక మహిళ కోర్టుకి వెళ్ళాలి.
ఈవెన్ ట్రిపుల్ తలాక్ దానికి స్టాప్ చేయడానికి, క్రిమినల్ చేయడానికి దే హావ్ టు గో టు ద కోర్ట్. పోలీస్ స్టేషన్లో వెళ్ళి కేసు ఇవ్వాలి. చాలా మంది ముస్లిం మహిళలు చేయరు అది. ఎనీవే ఈ చట్టాలు వస్తుంది అన్నీ పోతుంది సాయి గారు. లాస్ట్ ఇన్హెరిటెన్స్ అంటే అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి వచ్చే ప్రాపర్టీ. ఇప్పుడు మన దగ్గర డిఫరెంట్ రిలీజన్కి డిఫరెంట్ ఉన్నారు సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద హిందూ కమ్యూనిటీ, నాకు తెలుగు దాంట్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కానీ ఎంత వస్తుందో నాకు తెలియదు. ఒక అమ్మాయి అబ్బాయి ఉంటే వాళ్ళ డివిజన్ ఈక్వల్ ఉంటుందా, 50-50 ఇస్తారా ప్రాపర్టీ, లేకుంటే అమ్మాయికి తక్కువ ఇచ్చి అబ్బాయికి ఎక్కువ ఇస్తారా, అమ్మ నీ పెళ్లికి ఎక్కువ ఖర్చు చేసావని చెప్పి అమ్మాయికి తక్కువ చేస్తారా, అది కూడా ఉండొచ్చు. కానీ మా దాంట్లో మా కమ్యూనిటీలో కేరళలో నుంచి నేను వచ్చే నాయర్ మేనన్ కమ్యూనిటీలో మేము మ్యాట్రిలీనియల్ సిస్టమ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కోచాట్లు అనేది నేను దీనికన్నా ముందు కూడా చెప్పాను, మా అమ్మగారి ఇంటి పేరు. సో మ్యాట్రిలీనియల్ సిస్టంలో అమ్మాయికి ప్రాపర్టీ వస్తుంది మొత్తం. కానీ ఇప్పుడు అది కూడా మారిపోయింది, ఎందుకంటే అమ్మాయిలు కూడా అంటున్నారు వాళ్ళు మా బ్రదర్స్ కూడా ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఈక్వల్గా డివైడ్ చేసుకుంటే కేస్ బై కేస్ బేసిస్లో. కానీ ముస్లిమ్స్ అది లేదు, క్రిస్టియన్స్లో ఇంకా లేదు. ఎక్కడ అమ్మాయికి ముస్లిమ్స్ అసలు చాలా తక్కువ వస్తుంది ప్రాపర్టీ, 10% ఇస్తుంది, అది కూడా ఇవ్వరు ఒకసారి. అది ఇట్స్ రాంగ్ టోటలీ. ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా, వాళ్ళ అమ్మ నాన్న ప్రాపర్టీ వాళ్ళు కూడా ఎందుకు రాకూడదు. లాస్ట్లో క్రిస్టియన్స్ని తీసుకుంది, మిగతా చిన్న చిన్న కమ్యూనిటీస్ వాళ్ళ రూల్స్ ఉన్నాయనుకోండి. క్రిస్టియన్స్ ఏమైందంటే క్రిస్టియన్స్లో అమ్మాయికి యూజువలీ కేరళ లాంటి రాష్ట్రాల్లో వేర్ క్రిస్టియన్స్ ఆర్ మోర్, పెళ్లి చాలా పెద్దగా చేపిస్తారు, డబ్బులు డౌరీ హెవీగా ఇస్తారు. ఎందుకంటే మళ్ళీ నువ్వు వచ్చి అడగకమ్మా నా దగ్గర డబ్బులు, మళ్ళీ వచ్చి ప్రాపర్టీ అడగద్దు, మీ అమ్మ మీ నాన్న మీ అన్నలు తమ్ముళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తాం కానీ నీకు లేదు, ఇంకా ఇప్పుడు అయిపోయింది రిలేషన్షిప్ ప్రాపర్టీ వైజ్. అది మేరీ రాయ్, అరుంధతి రాయ్ వాళ్ళ మదర్ కోటైంలో ఒక స్కూల్ నడిపిస్తుంది ఆమె. షీ వెంట అండ్ ఛాలెంజ్డ్ ఇట్ ఇన్ ద సుప్రీం కోర్ట్. ఆమె ఛాలెంజ్ చేసి వాళ్ళ బ్రదర్స్తో కొట్లాడ జరిగింది, ఆమెకి ఆ ప్రాపర్టీ ఇవ్వలేదు వాళ్ళు డివిజన్, వాళ్ళ అమ్మ నాన్న పోయిన తర్వాత. షీ వన్ ద కేస్ అండ్ షీ గాట్ ఇట్. ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా ఆ లా కోర్ట్ చేస్తే ఆ కేసు కోర్ట్ చేసి డబ్బులు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు ఇది మొత్తం ఒకటే లా అయిపోతుంది సాయి గారు. మీరు ఎనీ రిలీజియన్ ఎనీథింగ్ మీ మ్యారేజ్ లాస్ విల్ బి సేమ్ బట్ యువర్ ప్రొసీజర్స్ విల్ బి డిఫరెంట్. మీ పెళ్లి మీరు ఎట్లాగా చూపించుకోవచ్చు. దాని తర్వాత డివోర్స్ అయితే ఒకటే రూల్ చట్టం అందరికీ. ఇప్పుడు చూడండి, ఈవెన్ మన హేమామాలిని పెళ్లి చేసుకోవాలంటే మనోడు ఏం చేశాడు, ధర్మేంద్ర ఈ కన్వర్టెడ్ టు ముస్లిం, పేరు ఇప్పుడు కూడా ధర్మేంద్ర అని పెట్టుకున్నాడు, కానీ ఈ కన్వర్టెడ్ టు ముస్లిం టు డూ ఎ సెకండ్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్. అది కోర్టులు ఇప్పుడు ఇన్వాలిడ్ చేసేస్తున్నారు దాన్ని కూడా. సో ఇట్లాంటిది జరగకుండా ఉండడానికి ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు అందరికి ఒకటే లా ఉంటుంది. 4 పెళ్లిలు మీరు చేసుకోలేరు. దాట్ అగైన్ ఇస్ ద మ్యాటర్ ఆఫ్ డిబేట్, బట్ ఇట్ విల్ నాట్ బి అలౌడ్. సెకండ్ థింగ్ ఇన్హెరిటెన్స్, మీకు ఎంత వస్తుంది. మీ డివోర్స్ అయితే మీ పిల్లలు ఎక్కడికి వెళ్తారు, మీరు అమ్మ దగ్గర వెళ్తారా, పిల్లలు నాన్నగారి దగ్గర వెళ్తారా, అది డిసైడ్ చేయాల్సింది వాళ్ళు గార్డియన్షిప్ డిసైడ్ చేసుకోవాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా నేను విన్నాను, ఐ డోంట్ నో వెల్ కరెక్ట్ ఆర్ నాట్, బట్ ముస్లిమ్స్కి ఐ బిలీవ్ ఇది అడాప్షన్ లేదనుకుంటారు, అడాప్ట్ చేయలేరంట యాజ్ పర్ దేర్ పర్సనల్ లా. సో అగైన్ దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ డిబేట్. వై నాట్, దే షుడ్ బి ఏబుల్ టు అడాప్ట్ చేయాల్సింది. వాళ్ళకు కూడా ఒకటే చట్టం ఉండాలి అందరికి అడాప్షన్ ఉన్నప్పుడు. సో ఈ చట్టాలు వచ్చినప్పుడు డెఫినెట్గా దీన్ని లా కమిషన్కి నోటిఫై చేశారు. 23వ లా కమిషన్ వచ్చింది సాయి గారు. 22వ ఆగస్ట్ 31కి అయిపోయింది వాళ్ళది. ఆర్టికల్ 44లో మీరు చెప్పినట్టు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉందని క్లియర్గా చెప్పారు. అప్పుడే మన కాన్స్టిట్యూషన్లో ఉంది, మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఉంది, కానీ నెహ్రూ అది ఇంప్లిమెంట్ చేయలేదు కావాలని చెప్పి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం. దీనికన్నా ముందున్న 22వ 23 లా కమిషన్ కూడా డిస్కస్ చేశారు సాయి గారు దీని గురించి. దే హావ్ డిస్కస్డ్ ఇట్. ఇట్ ఇస్ నాట్ దట్ దే హావ్ నాట్ డిస్కస్డ్ ఇట్. సో డెఫినెట్గా డిస్కస్ చేసిన తర్వాత ఏం చేశారు, ఈ 21st and 22nd లా కమిషన్, స్పెషల్లీ 22nd లా కమిషన్లో వాళ్ళు సజెషన్స్ అడిగారు. మీరు సజెషన్స్ ఇవ్వండి మేము ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి అంటే 80 లక్షల సజెషన్స్ వచ్చింది సాయి గారు ఆన్లైన్. 5 లక్షల ఫిజికల్ సబ్మిషన్స్ వచ్చి సబ్మిట్ చేసి వెళ్ళారు ఫిజికల్గా. నా అంచనా ప్రకారం మోస్ట్ ఆఫ్ ద అబ్జెక్షన్స్ వుడ్ హావ్ కమ్ ఫ్రమ్ ద ముస్లిం సైడ్స్. ఈ 80 లక్షల మినిమం ఒక 70 లక్షలు ముస్లిం సైడ్ నుంచి ఉంటుంది. వాళ్ళ కన్సాలిడేటెడ్ క్యాంపెయిన్ నడిపించారు ఈవెన్ ఇన్ కేరళ. మీరు అందరు వెళ్ళి ఫైల్ చేయారని చెప్పారు. ఇప్పుడు ఈ కమిషన్ కూడా 23rd లా కమిషన్ కూడా ఇప్పుడు సజెషన్స్ అడుగుతారు. అప్పుడు కూడా చూడండి, హిందువులు అందరూ ఇంట్లో కూర్చుంటారు మనం ఓట్ వేసేటట్లా, వీళ్ళు వెళ్ళి అందరు వెళ్ళి అబ్జెక్ట్ చేస్తారు. వీళ్ళు అబ్జెక్ట్ చేస్తే కూడా ఏం కాదనుకోండి, ఇట్స్ నాట్ ఎ ఓటింగ్, ఏదో ఓటింగ్ లాగా వీళ్ళకి మెజారిటీ వచ్చిందని వీళ్ళకి లేదు. బట్ వీ షుడ్ ఆల్సో ఎవ్రీబడీ షుడ్ గో అండ్ గివ్ దర్ ఒపీనియన్. క్రిస్టియన్, హిందూ, ముస్లిం ఎవరైనా కానివ్వండి, అది వాళ్ళ రిలీజియస్ లీడర్స్ తీసుకెళ్తారా, వాళ్ళ పొలిటికల్ లీడర్స్ తీసుకెళ్తారా, అది మనం చూడాల్సింది. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సింది. ఇది కోర్టు కూడా ఆపదు, ఎందుకంటే ఇది కోర్ట్సే చెప్పారు. చెప్పింది సుప్రీంకోర్టు 10 సార్లు చెప్పారు, ఇప్పుడు దాకా 10 కన్నా ఎక్కువ చెప్పారు. హైకోర్టు చెప్పారు ప్లీజ్ గెట్ యూనిఫామ్ సివిల్ కోడ్, కాన్స్టిట్యూషన్ ఉంది, ఎక్కడుంది అదే అని అడుగుతున్నారు గవర్నమెంట్ దగ్గర. సో గవర్నమెంట్ ఏమంటారు, ఇప్పుడు మేము తీసుకొచ్చాం చూడండి అంటారు. సో దే కెనాట్ ఈవెన్ గో టు ద కోర్ట్స్. అది వీళ్ళకి చాలా మంచిగా తెలుసు సాయి గారు. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము నెట్ఫ్లిక్స్ గురించి మనం మాట్లాడాలి. నెట్ఫ్లిక్స్ లో వచ్చే వెబ్ సిరీస్లు వివాదాస్పదం అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ అనే కాదు, ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వస్తున్నటువంటి వెబ్ సిరీస్ల వల్ల అందులో ఇప్పుడు IC-814 సిరీస్
ఈ మధ్యనే స్ట్రీమింగ్ అవుతోంది. అందులో బేసికల్లీ మన కాందహార్ ఫ్లైట్ ఐజాక్ కి సంబంధించిన విషయాలని దాని మీదనే తీసిన వెబ్ సిరీస్. ఇది ఇప్పుడు అది పెద్ద సంచలనం అవుతోంది, వివాదాస్పదమైంది. అందులో మేజర్ గా ఏంటంటే హైజాకర్స్ ఖచ్చితంగా పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్టులు అని ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించిన క్లియర్ గా అన్ని క్లియర్ గా తెలిసిపోయినాయి కదా. అండ్ మసూద్ అజర్ ని విడుదల చేయడము, అప్పుడు ఎపిసోడ్స్ అన్ని మనకు తెలుసు క్లియర్ గా. అజిత్ దోవల్ వాజ్ దేర్. ఇప్పుడు అందులో ఈవెన్ మన కంచన్ గుప్తా మొన్ననే ట్వీట్ చేశారు, ఆయన యాక్చువల్ అందులోనే పనిచేశారంట గవర్నమెంట్ దాంట్లో. సో ఆ టైంలో బట్ ఆ టెర్రరిస్ట్ల పేర్లు మార్చడము, ఈ బాలీవుడ్ లేదా ఈ సినిమా వాళ్ళకి ఈ క్రియేటివ్ ఫ్రీడము ఏ స్థాయికి వెళుతుందంటే నాకు అర్థం కాదు అసలు. వాడు డైరెక్ట్ గా వాడు క్లియర్ గా జిహాద్ చేస్తున్నటువంటి వాళ్ళని హిందువులుగా చిత్రీకరించే ఒక ప్రయత్నం. దానికి పేరు ఏంటంటే కోడ్ నేమ్స్ అని చెప్పేసి తర్వాత ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ నిజంగా వీళ్ళని అడిగేవాడు లేడు అనుకున్నాడే. మొత్తం ఇప్పుడు దేశం అంతా పెద్ద గొడవ అయిన తర్వాత వాళ్ళు నెట్ఫ్లిక్స్ సారీ చెప్తోంది. అది కూడా కాదు, దాంట్లో ఒక మహిళ హైజాకింగ్ ప్లేన్ లో ఒక మహిళ మనకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆమె ఏమన్నారంటే, మీరు హైజాకర్స్ చెప్పారంట, మీరు ఇస్లాంలో కన్వర్ట్ అయిపోండి, మిమ్మల్ని ఇడ్చేస్తామని చెప్పారు. డైరెక్ట్ వచ్చింది. డైరెక్టర్ ఏమంటున్నారు, మేము రియాలిటీ చూపిస్తున్నాం. సో అది కూడా రియాలిటీ కదండి. మీరు ఏం రీసెర్చ్ చేశారు? మీరు ప్యాసింజర్స్ దగ్గర మాట్లాడారా ఆ దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ గురించి? కాంగ్రెస్ ఇంకో డ్రామా చెప్తున్నారు, అరే హైజాకర్స్ని మీరు ఇడ్చేశారు, వాళ్ళని టెర్రరిస్ట్ లీడర్స్ని ఇడ్చేశారని చెప్పి. మీరేం చేస్తుండే అండి? ఎక్కడో కండహార్లో కూర్చున్న ఒక ఎయిర్క్రాఫ్ట్ని 2 నిమిషాలు వాళ్ళు బ్లోఅప్ చేసి దాంట్లో ఉన్న 200 మంది మొత్తం పైకి వెళ్ళిపోతారు. దే వుడ్ హావ్ డైడ్. దెర్ హాస్ బి ట్రేడ్ ఆఫ్ సమ్ టైమ్. ఈవెన్ ఇజ్రాయెల్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఒక్క సోల్జర్ కోసం 1000 మంది పాలస్టీనియన్స్ టెర్రరిస్ట్ రిలీజ్ చేశారు వాళ్ళు, ఒక్క సోల్జర్ కోసం. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు నెగోషియేట్, దర్ ఇస్ నో చాయిస్. ఆ ఎయిర్క్రాఫ్ట్ మన ల్యాండ్లో మన ఎయిర్పోర్ట్లో ఉంటే వీ కూడా ట్యాకిల్డ్ ఇట్. ఇప్పుడు మన దగ్గర ఎన్ఎస్జీ మిగతా కమాండోస్ అంతా ఉన్నారు. ఆ టైంలో అంత లేరు మన దగ్గర ఆపరేషన్ చేయాలంటూ కూడా. ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు, దే ఆర్ అగేన్స్ట్ అస్ అట్ దట్ టైం. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. పాకిస్తాన్ దిగినప్పుడు ఆయుధాలు ఇచ్చారు వాళ్ళకి, కాండాలు దిగినప్పుడు ఇంకా వెపన్స్ ఇచ్చారు వాళ్ళకి. ఎట్లా చేస్తాం? ఎనీవే, ఈ గ్రూప్ పేరు కూడా మన అందరికి తెలుసు, హర్కతుల్ అన్సార్ అని. వీళ్ళ టెర్రరిస్ట్ పేరు కూడా అందరికి తెలుసు. ఇబ్రాహిం అఖ్తర్, షహీద్ అఖ్తర్ సయీద్, సన్నీ, అహ్మద్ కాజీ, జహూర్ మిస్త్రీ అండ్ సకీర్. వీళ్ళ పేర్లన్నీ మార్చేశారు. వీళ్ళ పేరు మార్చి ఏం చేశారు? భోలా, శంకర్, డాక్టర్, బర్గర్, చీఫ్. సరే, ఇది కోడ్ నేమ్స్ యూజ్ చేశారంట ఎయిర్క్రాఫ్ట్ లోపల. అదే అంటున్నాడు డైరెక్టర్. సో ఐఎమ్ యూజింగ్ ద క్రియేటివ్ ఫ్రీడమ్. అది ఇక్కడ యూజ్ చేసిన పేర్లు ఇక్కడ, కానీ నిజం పేర్లు చెప్పొచ్చు కదా. సో ఇప్పుడు ఈ మీటింగ్ సంజయ్ జాజు గారు, మీకు గుర్తుంటుంది, ఇక్కడ మన దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండి, ఆయన ఇప్పుడు ఐఎన్బి సెక్రటరీ. ఆయనతో కలిసారు వీళ్ళు. వెళ్ళి కలిసిన తర్వాత నెట్ఫ్లిక్స్కి వార్నింగ్ ఇచ్చారు, ఇది ఇట్లా నడవదు, వీ విల్ జస్ట్ టేక్ ఇట్ ఆఫ్ స్ట్రేట్ అవే. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్ అడ్వాంటేజ్ అంటే సాయి గారు, దే డోంట్ నీడ్ అ సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్. అదే వాళ్ళకు పెద్ద అడ్వాంటేజ్. అది ఏ సీరియల్ పెట్టినా, ఎంత వైలెన్స్ పెట్టినా కానీ, ఎంత సెక్స్ పెట్టినా కానీ, వీళ్ళని అక్కడ ఆపడానికి ఎవరు లేరు. ఒక గేట్ కీపర్ లేరు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అని చెప్పేసి. సో ఏం కావాలంటే చేసుకోవచ్చు. మనం చూసాం దీనికన్నా ముందు కూడా మన హిందూ దేవతల మీద వీళ్ళకి జోకులు వేయడము. 3 Idiots లాంటి సినిమాల్లో ఆమీర్ ఖాన్ చేసిన జోకులు మనం చూసాం చాలా క్లియర్గా. సో దాట్ కైండ్ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్ అప్పుడు మనం నవ్వుకుంటాం. కానీ ఇంకో రిలీజియన్ ఎవరైనా దేవుడిని చూపించేస్తే ఎంత గొడవ అయింది సాయి గారు మీకు తెలుసు. హిందూస్ ఆర్ వెరీ, ఇప్పుడు కాదు, మన చాలా సంవత్సరాల నుంచి, మన వేల సంవత్సరాల నుంచి మనం వీఆర్ వెరీ వెరీ క్వైట్ కమ్యూనిటీ. మనం ఎక్కువ గొడవ చేయం మనం. ఇప్పుడు కొంతమంది కొంచెం అగ్రెసివ్ అవుతున్నారు, అప్పుడు చెప్తారు ది మిలిటెంట్స్ అని చెప్తారు. అప్పుడు ఈ దాంట్లో కూడా మీరు ఈ కండహార్ హైజాక్ చూపించినప్పుడు ఎందుకు, వై ఆర్ యూ యూజింగ్ హిందూ నేమ్స్? సరే, వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, మేము ఒక డిస్క్లైమర్ వేసేస్తాం స్టార్టింగ్లో. ఏంటి డిస్క్లైమర్లో? మొత్తం డిస్క్లైమర్ ఎవరు చదువుతారండి? అక్కడ 30 డిస్క్లైమర్లు వస్తాయి స్టార్టింగ్. ఇది యానిమల్స్ని వాడలేదు సినిమాలో, అన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేసాం ఇదని చెప్పేసి. ఎవరైనా చూస్తే ఎనీ పర్సన్ లివింగ్ డెడ్ ఆర్ ఇన్సిడెంటల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్, అన్ని డిస్క్లైమర్స్ ఉంటుంది. కానీ ఈ లైసెన్స్ అనేది మీరు చెప్పింది కరెక్ట్. ఈ లైసెన్స్ వీళ్ళకి ఇస్తుంది నెట్ఫ్లిక్స్లో లాంటి ఆర్గనైజేషన్. నెట్ఫ్లిక్స్ ఒకటే కాదు, మిగతా కూడా చాలా మూవీస్లో, మన మూవీస్లో కూడా విలన్స్ని ఎప్పుడు హిందువులుగా చూపిస్తారు. మీరు చూడండి, ఇప్పుడు ఇఫ్ నాట్ దిస్ ఫెలో వాస్ కాట్ ఇన్ ద 9/11 యాక్ట్, దిస్ వన్ ఇట్ వుడ్ బీన్ డిఫరెంట్ థింగ్. 26/11 ఏం జరిగింది, 9/11 ఏం జరిగింది యూఎస్లో, మనం అందరూ చూస్తాం. ఇండియాలో 26/11 ఏం జరిగింది? అప్పుడు దొరికాడని చెప్పి వాళ్ళ పేరు మారలేదు, లేకుంటే నేమ్స్ కూడా బీన్ చేంజ్డ్ ఎనీ టైం. ఇది ప్రాబ్లం అన్నమాట. టెర్రరిస్ట్ని పట్టుకోగానే ఆ టైంలో టెర్రరిస్ట్ హిందువా ముస్లిమా? ఇప్పుడు అంటారు టెర్రర్ హస్ నో రిలీజియన్ అంటారు. గ్రేట్, వండర్ఫుల్ థింగ్. టెర్రర్ హస్ నో హిందూ టెర్రరిజం అంటారు. మనం సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ ఇదే స్టూడియోలో ఆర్వీఎస్ మణి గారు వచ్చి మాట్లాడారు, నేషనల్ స్టాఫ్ స్టూడియోలో. ఆయన చెప్పారు, సంజోతా ఎక్స్ప్రెస్ యాక్చువల్ అక్యూస్డ్ పాకిస్తాన్ నుంచి దాన్ని పట్టుకున్నారు మన వాళ్ళు కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో. పట్టుకున్న తర్వాత దే అగ్రీడ్. అక్కడ పాకిస్తాన్ వాళ్ళు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, టెర్రరిస్ట్ గ్రూప్, ఎస్ మేమే చేశామని చెప్పి. కానీ మన వాళ్ళు ఏమన్నారు, కాదు కాదు కాదు, వాళ్ళు చేయలేదు, హిందువులు చేశారు ఇది
అని చెప్పి వీళ్ళిద్దరిని ఇచ్చేసారు ఆన్ బెయిల్. దే ఇమీడియట్లీ లెఫ్ట్ ఫర్ పాకిస్తాన్. తర్వాత వీళ్ళందరూ స్వామి అసీమానంద వీళ్ళందరూ తీసుకొచ్చారు, కానీ పురోహితులు కూడా దాని లోపల ఇచ్చారు. సో ఇది వీళ్ళది ఇప్పుడు కాదు, అన్నిట్లో ఈ క్రియేటివ్ ఫ్రీడమ్లోనే చూపిస్తారు. నేను పిక్చర్లు పేర్లు తీయాలంటే చాలా ఉన్నాయి సాయి గారు, చాలా మూవీస్ ఉన్నాయి వేర్ డెలిబరేట్లీ హిందూస్ని చూపించారు, ముస్లిమ్స్ చూపిస్తూ కూడా వాళ్ళని తగ్గించారు, వాళ్ళ ఇంపాక్ట్ తగ్గించారు. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. అజ్మల్ కసబ్ని ఆ రోజు పట్టుకోకపోతే ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళకి బుక్ రిలీజ్ చేస్తారు, మీకు గుర్తుంటుంది. 2 వారం తర్వాతనే బుక్ రిలీజ్ చేశారు బాంబే 26/11 తర్వాత. ఏంటి? RSSకి సాజిష్. అవును, RSS సాజిష్. ఇదే చెప్తున్నాను, వీ హ్యావ్ టు థ్యాంక్ తుకారాం ఓంబ్లే దట్ ఆ కసబ్ని పట్టుకున్నాడు. లేకుంటే అక్కడ కూడా కల్వా కట్టుకొని ఇట్లానే తిరుగుతుండేవాడు. మనం చూసాం, అవి చూపించేసి వీళ్ళు హిందువులు అని చెప్పేస్తుండే, అయిపోతుండే. స్టోరీ కూడా చేంజ్ దొరకడం వల్ల మనకు పాకిస్తాన్ కి ట్రేస్ చేయగలిగాం. ఇదే ఉంటుంది సాయి గారు, ఇది ఈ లైసెన్స్ వీళ్ళకి ఇచ్చేది టు ప్రాక్టీస్ వాట్ దే వాంట్. ఎందుకంటే మన దగ్గర ఏమైనా చిన్న మోదీ గవర్నమెంట్ వచ్చి చిన్న స్క్రూ టైట్ చేయగానే మొదలు పెడతారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, నాది రైట్ పోయింది, నాది ఇది పోయింది. అరే మీరు ఇంకో రిలీజన్ గురించి మాట్లాడండి, ఆ రిలీజన్ గురించి మాట్లాడేది మీకు తెలుసు. రాజస్థాన్లో ఒక టైలర్ కనయ్యలాల్ ఎట్లా పోయాడు, చాలా మంది అట్లా. పాల్ఘర్లో ఏం జరిగింది. సో దిస్ లైసెన్స్ ఇస్ ఓన్లీ 1-way ట్రాఫిక్ కాదు సాయి గారు, ఇట్స్ 2-way ట్రాఫిక్. అండ్ హియర్ మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టైం కొంచెం గట్స్ చూపించారు, కానీ దే షుడ్ హావ్ యాక్చువల్లీ అది తీసేసేయాలని ప్లాట్ఫామ్. మీరు ఆ పేర్లు మార్చిన తర్వాత మీరు మళ్ళీ డబ్ చేసి అగైన్ యూ రీలోడ్ ఇట్ ఆన్ టు ద OTT ప్లాట్ఫామ్ చెప్పాలంటే అది చేయాలండి. రైట్ సార్, నెక్స్ట్ అంశము టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ నిజంగా ఈ MOU పెట్టుకుంటోంది స్టూడెంట్స్ తోటి. సీరియస్లీ ఇది చాలా అవసరమైన అంశం కాబట్టి మనం నిజంగా దీని గురించి మనం మాట్లాడాలి. ఈ MOU లీగల్లీ బైండింగ్ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఎవరైనా ఈ MOUని బేఖాతరు చేసినట్లయితే గనక వాళ్ళని ఇన్స్టిట్యూట్ నుంచి తీసేసే అధికారం కూడా ఇన్స్టిట్యూట్ కల్పిస్తూ పెట్టారు. నిజానికి నేను చాలా సంవత్సరాల నుంచి సార్ నేను కూడా దీనికి ఒక రకంగా చెప్పాలంటే నేను రిగ్రెట్ అవుతున్నాను. నిజానికి చాలా సంవత్సరాల నుంచి నాకు టీనేజ్ నుంచి కూడా ఒక అభిప్రాయం ఏంటంటే స్టూడెంట్స్ పాలిటిక్స్ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా అట్లా బ్రెయిన్ వాష్ చేసినారేమో. కొన్ని సంవత్సరాల వరకు నాకు అదే ఫీలింగ్ ఉండేది. విద్యార్థులు రాజకీయాల గురించి మాట్లాడాలి, విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వస్తారు. సో విద్యార్థులే నిజానికి నెక్స్ట్ రాజకీయాల్ని శాసించేవాళ్ళు కాబట్టి దేశం పట్ల అవగాహన ఉండాలి, వాళ్ళు అన్నిటిలో ఇన్వాల్వ్ అవ్వాలనే అభిప్రాయం ఉండేది. కానీ అఫ్ కోర్స్ అది ఒక రకంగా ఒక ఎత్తు వరకు కరెక్టే అనిపిస్తుంది. బట్ అది ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు యూనివర్సిటీస్ కేంద్రంగా దేశ వ్యతిరేక భావజాలాన్ని కలిగి ఉండడం అండ్ దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఒక కుట్రలు చేయడం, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం. ఎప్పుడు తెలిసింది? JNUలో 70 మంది CRPF జవాన్లను చంపినప్పుడు, మావోయిస్ట్ చంపితే సెలబ్రేషన్స్ చేసుకున్నారు, తుక్కడే నినాదాలు చేశారు. సో అక్కడి నుంచి నాకు అసలు ఏంటిది ఇది విద్యార్థులు రాజకీయాలు అని ఒక వేరే ఆలోచనలు మొదలయ్యాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. ఎవరైనా సరే యాంటీ ఇండియా లేదా ఇట్లాంటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టివిటీస్ లో ఉంటే వాళ్ళని ఇమీడియట్ గా ఎక్స్పెల్ చేసే విధంగా, వాళ్ళని తీసేసే విధంగా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీరు మీ విశ్లేషణ వినాలనుంది నాకు దీని గురించి. సాయి గారు, ఒకరు కాలేజ్కో యూనివర్సిటీకి ఎందుకు వెళ్తారు సాయి గారు? చదువుకొని వెళ్తారు కదా. చదువుకొని వెళ్ళినప్పుడు మీకు ఈ ధర్నాలు ఏంటి, ప్రొటెస్ట్ ఏంటి, డెమాన్స్ట్రేషన్స్ ఏంటి? నాకు అర్థం కాదు. సరే, పాజిటివ్ రీజన్స్ ఎక్కడికి వస్తున్నా, జెన్యున్ రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు రావట్లేదు హాస్టల్లో, నేను కూడా సఫర్ చేశాను అట్లా. నీళ్ళు రాలేదు, ఒకసారి ఫుడ్ బాగాలేదు, ప్రొటెస్ట్ ఉంటుంది దాని గురించి. మెస్ లో ఫుడ్ ఎప్పుడు బాగుండదు, ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల ముందు ఎట్లా ఉంటే ఇంక 30 సంవత్సరాల తర్వాత కూడా అంతే ఉంటుంది అది. కానీ ఈ ప్రొటెస్ట్లు ఒక IITలో ఎప్పుడైనా విన్నారా సాయి గారు? IIMలో ఎప్పుడైనా విన్నారా? IITలో మొన్న చెన్నైలో ఒకటి జరిగింది. ఎవరు అక్కడ పొలిటికల్ సైన్స్ కోర్స్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. అన్నిటికంటే పెద్ద చేస్తుంది తప్పది. ఐఐటీలో పొలిటికల్ సైన్స్ ఏంటి సాయి గారు? అర్థం కాదు నాకు. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అనేది టాటా వాళ్ళది ఉండే ఒరిజినల్లీ. టాటా వాళ్ళు నడిపించే వాళ్ళ రిప్రజెంటేటివ్ వాళ్ళ చైర్మన్గా ఉంటారనమాట. కానీ ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటే మీకు యూనియన్ గవర్నమెంట్ నుంచి అంటే మినిస్ట్రీ నుంచి ఫండింగ్ 50% కన్నా ఎక్కువ ఫండింగ్, మీకు ఒక కాస్ట్ ఒక ఇయర్ ఉంటుంది, దాంట్లో 50% కన్నా ఎక్కువ ఫండింగ్ మీరు గవర్నమెంట్ దగ్గర తీసుకుని ఉంటే ద గవర్నమెంట్ నామినీ విల్ సిట్ ఆన్ ద బోర్డ్ యాజ్ ద చైర్మన్. ఓకే. సో ఈ MOU సైన్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్. వాళ్ళకి పిచ్చి పట్టేస్తుంది, వాళ్ళకి నాకు వద్దురా బాబు ఇది మీరే తీసుకోండి అని చెప్పి గవర్నమెంట్ దగ్గర నుంచి 50% కన్నా ఫండింగ్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇప్పుడు నౌ ఎడ్యుకేషన్ మినిస్టర్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈ సిట్టింగ్ యాజ్ అ చైర్మన్ ఆఫ్ ద బాడీ. ఆయన రాగానే కొత్త చట్టాలు తీసుకొచ్చారు. ఏంటి దీంట్లో చాలా క్లియర్గా చెప్పారు, ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి మీరు, బేసిక్లీ అన్ అగ్రిమెంట్ లాగా. దాంట్లో ఏంటి, మీరు అన్పాట్రియాటిక్ డిస్కషన్స్లో ఉండకూడదు. టుకుడే గ్యాంగ్ మనం చూసాం, JNUలో జరిగింది, జాదవ్పూర్ యూనివర్సిటీ, ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో జరిగింది. అది కాకుండా డెమాన్స్ట్రేషన్స్, అది మా కేరళలో చాలా మంచిది. ఎవ్రీ డే ప్రిన్సిపల్ని కొడతారు, ప్రిన్సిపల్ని చెప్పులు తీసుకొని మాలలేస్తారు, ఆయన రూమ్లో వెళ్ళి తగలబెడతారు, అన్నీ చేశారు అక్కడ. ఒక ప్రిన్సిపల్ అయితే పాపం విక్టోరియా కాలేజ్ అని పాలకాడ్లో ఉంది, బ్రిటిష్ టైం నుంచి ఉన్న కాలేజ్ అది.
ఆమె రీసెంట్ బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేసింది త్రిశూర్ పక్కన కాన్స్టిట్యున్సీ వాళ్ళతో చెప్పేసి అక్కడి నుంచి. ఆమె లాస్ట్ డే రిటైర్ చేసిన లాస్ట్ డే ఆమెకు ఒక్క సెమిటరీ తయారు చేశారు, అక్కడ బరియల్ చేశారు ఆమెని, మాక్ బరియల్. ఆమె డెడ్ బాడీ తీసుకొచ్చి గుంతలేసి ఆమె ఆఫీస్ ముందని ఆమె పాప రూమ్లో కూర్చుంది లాస్ట్ డే. ఆలోచించండి, ఆమె ప్రిన్సిపల్ని కమ్యూనిస్ట్ వాళ్ళు చేశారు. అక్కడ ఎస్ఎఫ్ఐ కేఎస్యు ఏబీవీపీ కూడా ఉందనుకోండి, కానీ ఎస్ఎఫ్ఐ ఎక్కువ అన్నిటికంటే కమ్యూనిస్ట్ వాళ్ళది. వీళ్ళు డిసైడ్ చేస్తారు కాలేజ్లో ఎవరికి అడ్మిషన్ ఇవ్వాలి, కాలేజ్లో ఎవరు ఫస్ట్ రావాలి, కాలేజ్లో ఎవరు ఎగ్జామ్ ఎక్కడ రాస్తారు. కొంతమంది ఇంట్లో కూర్చొని రాస్తారు ఎగ్జామ్. ప్రొఫెసర్స్ నోరు తెరవరు. వీళ్ళందరూ ప్రొఫెసర్స్ కూడా ఎక్స్ఎస్ఎఫ్ఐ. అక్కడ ఉన్న మీడియాలో 90% కేరళలో ఉన్న మీడియా, టెలివిజన్ మీడియా, న్యూస్ పేపర్ మీడియా 90% ఎస్ఎఫ్ఐ వాళ్ళు. దానికోసం చూస్తారు, పొద్దున్న లేగానే మోదీ గారిని తిడతారు వాళ్ళు ఛానల్లో, ఇంక్లూడింగ్ రాజీవ్ చంద్రశేఖర్స్ ఛానల్, ఏషియానెట్. వీళ్ళ పని అది. సో ఏమైపోయిందో కల్చర్ ఏమైందంటే, వీళ్ళు ఎప్పుడున్న ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఉన్నారు చూడండి సాయి గారు, అక్కడే వస్తుంది ఈ ప్రాబ్లం. మీరు చెప్పారు చూడండి, నాకు కూడా చిన్నప్పుడు ఉండే, మీరు ఎందుకు కంటిన్యూ చేయలేదంటే ఒక దాంట్లో ఒక ఫ్యూచర్ ఉండే యాక్చువల్లీ. ఇక్కడ ఎక్కువ లేదు, ఇప్పుడు ముందు ఉండే. ఇప్పుడు కేరళలో ఎట్లా అంటే, మీరు మీ పాలిటిక్స్లో రావాలంటే యూ హ్యావ్ టు కమ్ త్రూ ద స్టూడెంట్ రూట్. ఇంకా రూట్ లేదు మీకు, లాటరల్ ఎంట్రీ లేదు. మీ స్టూడెంట్ లీడర్గా వచ్చి లాఠీ చార్జీలు తినేసి వాటర్ క్యానల్ కొట్టేసి వాళ్ళని పోలీస్ స్టేషన్లో పడేసిన తర్వాతనే మీ బేసిక్ క్వాలిఫికేషన్ అక్కడ వస్తుంది. నౌ యూఆర్ ఎ లీడర్. పోలీస్ స్టేషన్లో పడున్నావు, జైల్లో 2 వారాలు గడిపావు, 2 మర్డర్లు చేసావు, నౌ యూఆర్ క్వాలిఫైడ్ స్టూడెంట్ లీడర్. ఇప్పుడున్న లీడర్షిప్ అందరూ కేరళలో, కమ్యూనిస్ట్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, వీళ్ళందరూ స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చారు అందరు. ఎందుకంటే అక్కడ పొద్దున కాగానే కద్దర్ షర్ట్ వేసుకోవడం, దిగడం, ఇది మెయిన్ పని. కాలేజీలో వెళ్ళడం కాదు, చదువు లేదు, ఏం లేదు. కేరళలో రీసెంట్లీ 2-3 కాలేజీలో బయటకు వచ్చింది ఇది. ఒక్క క్లాస్ కూడా అటెండ్ చేయనోడు ఎగ్జామ్ రాసిండు, వాడికి టాప్ మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ చదువుతున్న బీకామ్ స్టూడెంట్కి గౌహాటీ నుంచి పిహెచ్డీ చేసాడు వాడు. చెప్పకపోతే చాలా పెద్ద ఒక పుస్తకం రాయు సాయి గారు. అంత ఆ ఎగ్జాంపుల్ నేను అదే చెప్తున్నాను. మీరు కాలేజ్కి వచ్చేసి చదవడానికి, అక్కడ వచ్చి పాలిటిక్స్ చేయడానికి కాదు. ఎస్, మీరు చెప్పినట్టే కన్స్ట్రక్టివ్గా ఎస్ దర్ షుడ్ బి యూనియన్ అని కాదు, ఇంకేమైనా పేరు పెట్టుకోవచ్చు దాన్ని. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం జరిగిందంటే, ఒక ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ ఫోరం అని ఒకటి ఉండే, దాంట్లో ఇదే గొడవ జరిగినప్పుడు ఎక్స్పెల్ చేశారు వాళ్ళ లీడర్ని. అదే కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది అనమాట. అది కాకుండా బీబీసీ డాక్యుమెంటరీ మీకు ఒకటి గుర్తుంటుంది, బ్యాన్ చేశారు ఇండియాలో, దాన్ని టెలికాస్ట్ చేశారు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మన దగ్గర కూడా ఎఫ్లు ఉన్నాయి, మన హెచ్సి ఉన్నారు, చాలా మంది. ఉస్మానియాలో మీరు చూడరు ఎక్కువ ఈ గొడవ, ఎందుకంటే అక్కడ కొంచెం ఏబీవీపీ పవర్ఫుల్గా ఉన్నారని ఎక్కువ గొడవ చేయరు అక్కడ. కానీ ఇదంతా నడుస్తుంది. ఈ పోలీసు వాళ్ళు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పిల్లలు కూడా రేపు మీరు ఈ గొడవ చేసినప్పుడు ఇంటెలిజెన్స్లో మీ పేరు వచ్చింది అనుకోండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మీ పేరు నోట్ చేసుకుంటే, రేపు పాస్పోర్ట్ ఇష్యూ చేయాలంటే, మీకు ఇంటర్నేషనల్ స్కూల్ అడ్మిషన్ కావాలంటే కాలేజ్లో, యూ విల్ బి బ్లాక్డ్. మీరు అర్థం, మీకు పాస్పోర్ట్ కూడా రాదు, మీకు వీసా దూరం, పాస్పోర్ట్ రాదు మీకు, ఎందుకంటే యూఆర్ డూయింగ్ ఆల్ దిస్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మీ అమ్మ నాన్న కష్టపడి డబ్బులు పెట్టి ఎందుకు పంపించారు? చదవడానికి పంపించారు. సరే, మీరు ఎందుకు మళ్ళీ ఫారెన్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఎందుకు చేయట్లేదండి? అక్కడ కూడా ఇదే యూనియన్ పెట్టుకోవచ్చు కదా. తంతరు పట్టుకొని అక్కడ వాళ్ళు పంపిస్తారు వాపస్ ఇండియాకి, అక్కడ అన్ని ఇట్లాంటి పనులు చేస్తే. సరే, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో డిబేటింగ్ సొసైటీస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ వెళ్తుంటారు చూడు అప్పుడప్పుడు, మీరు హాల్ హైర్ చేసుకోవచ్చు. సాయి గారు వెళ్ళి ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఇచ్చి ఒక హాల్ హైర్ చేసుకోవచ్చు. అక్కడ మీరు ఏమైనా పాడుకోవచ్చు, దాంట్లో పాట ప్రాబ్లం లేదు ఎవరికి, బికాజ్ ఇట్స్ అ ప్రైవేట్ ఫంక్షన్. కానీ ఆన్ ద యూనివర్సిటీ సాయిల్ మీరు చేయలేదు. జేఎన్యూలో చూసాం మనది, ఢిల్లీ రైట్స్లో చూసాం, జామియా మిలియా ఇస్లామియాలో చూసాం. ఇదన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్. అండ్ టిస్ వాస్ వన్ మేజర్ కమ్యూనిస్ట్ ఫ్లాష్ పాయింట్. కమ్యూనిస్ట్ వాళ్ళతో నింపేశారు. ఇంకోటి అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ అని ఒకటి ఉంది, అది కూడా అట్లా తయారైంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ అజీం ప్రేమ్జీ. ఇప్పుడు చూడండి, లేటెస్ట్ కాన్వకేషన్లో ఒక అమ్మాయి ప్రొటెస్ట్ చేసి పాలెస్టీనియన్ ఫ్లాగ్ వచ్చింది కాన్వకేషన్కి, అవార్డు తీసుకోవడానికి స్టేజ్ మీద. వాళ్ళు రెజల్యూషన్ ఏం పాస్ చేశారంటే, విప్రో షుడ్ నాట్ డూ ఎనీ డీల్స్ విత్ ఎనీ కంపెనీ. వీరెవరండి చెప్పడానికి? అంటే ఆ అమ్మాయి పాలస్తీనా ఫ్లాగ్ పెట్టుకుని వచ్చిన అమ్మాయి, అంటే వాళ్ళ ఉద్దేశం కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే సార్, టు అట్రాక్ట్ వెస్టర్న్ మీడియా. సో ఇమీడియట్ గా పాపులారిటీ వస్తుంది. సో వీళ్ళని, ఇట్లాంటి వాళ్ళని పాపులరైజ్ చేయడానికి కొన్ని శక్తులు అదే పనిగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం గ్రెటా థన్బర్గ్లు, వీళ్ళందరినీ చూసాం కదా. సో ఇదొక కొత్త పద్ధతి ఏమో టు అట్రాక్ట్ దోస్ వెస్టర్న్ ఫోర్సెస్. కరెక్ట్ సాయి గారు. ఇప్పుడు ఈ మన దగ్గర చూస్తున్నాం యూనివర్సిటీస్లో ఫండింగ్ కూడా అంతే. చూడు, ఫండింగ్ కూడా కొంతమందికి స్కాలర్షిప్ ఇస్తారు, ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్ ఇస్తారు. అవును. ఇప్పుడు మన దగ్గర ఉన్న 2-3 యాంటీ మోదీ జర్నలిస్ట్కి ఇక్కడ ఆక్స్ఫర్డ్ ఎక్కడ వాళ్ళు ఫెలోషిప్ ఇస్తారు. అట్లాగే ఇస్తారు. బ్రైబ్, లంచం వేయడం అంటాం మనం. మన రూరల్ రస్టిక్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు వీళ్ళని. సో వీళ్ళది ఫస్ట్ మీరు చెప్పినట్లు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అక్కడి నుంచి మొదలవుతుంది. ఈ యూనివర్సిటీలో స్కౌట్స్ ఉంటారు, వీళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వీడు కమ్యూనిస్ట్ మంచిగా స్పీచ్లు ఇస్తాడు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వాడు, మోదీని తిడతాడు, హిందువుని తిడతాడు, వీడిని చేసుకుందాం, వాడికి ఇమ్మీడియట్గా ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ ఇచ్చేస్తారు యూకే గవర్నమెంట్. నేను చెప్తున్నాను, యూకే గవర్నమెంట్ కూడా దీంట్లో ఉంది సాయి గారు. దే ఆర్ గివింగ్ స్కాలర్షిప్స్ టు స్టూడెంట్స్, యాంటీ ఇండియా స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. ఇది ఆపడానికి సెంట్రల్ గవర్నమెంట్ హస్ టు టేక్ యాక్షన్. ఎందుకంటే ఇది ఇట్లా నడుస్తూనే ఉంటే మన పిల్లల భవిష్యత్తు పోతుంది సాయి గారు. మంచిగా చదువుకొని మీరు బయటికి వెళ్లకుండా ఇట్లాంటి పనులు చేస్తే
మీకు ఒక పర్సనల్ పాపులారిటీ రావచ్చు, కొన్ని రోజులు పేపర్లో ఉంటారు, ఫోటోలు వస్తుంది, అన్నీ ఉంటుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఒకసారి యూ గెట్ బ్లాక్ లిస్టెడ్, మీ ఒక కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ముట్టరు, ఉద్యోగం ఇవ్వరు. అది కాకుండా మనం చూస్తాం 45 సంవత్సరాల దాకా మీరు జేఎన్యూలో పిహెచ్డీ చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా ఉన్నారు చాలామంది అట్లా. సో దీస్ పీపుల్ లివ్ ఆఫ్ దిస్ ఆల్ దిస్. దాని తర్వాత వీళ్ళకి ఫండింగ్ ఇస్తారు, స్కాలర్షిప్లు ఇస్తారు, వాళ్ళు దాని మీద బతుకుతారు ఇంటర్నేషనల్ ఫండింగ్ నుంచి. సోరోస్ లాంటి వాళ్ళు ఇస్తారు, డబ్బులు ఇస్తారు డెఫినెట్గా. ఇది దిస్ ఇస్ వాట్ టిస్ హెస్ డన్. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ మూవ్. ఇది జేఎన్యూలో చేయాలి, జామియా మిలియా ఇస్లా చేయాలి, ఇక్కడ ఎఫ్లూలో చేయాలి, హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేయాలి, అన్ని ఇట్లాంటి చోట్ల అన్ని ప్లేసెస్లో చేయాల్సి వస్తాయి. ఈవెన్ అజీం ప్రేమ్జీ యూనివర్సిటీలో. కరెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ డిమాండ్. అజీం ప్రేమ్జీ ఈజ్ నాట్ టేకింగ్ ఫండ్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బట్ చట్టం అనేది ఒకటి ఉంది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఒకటి ఉంది. ఆ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా వీళ్ళ రికగ్నిషన్, ఒక యూనివర్సిటీకి ఇచ్చే రికగ్నిషన్ రిటర్న్ తీసుకోవాలి ఇట్లాంటి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేస్తే. ఎందుకంటే ఢిల్లీ రైట్స్ మొదలైంది జేఎన్యూ నుంచి, జామియా మిలియా ఇస్లామియా నుంచి. సో షహీన్ బాగ్లో చూసాం, మరి వీళ్ళందరూ అక్కడ కనిపిస్తారు. వీళ్ళు దీంట్లో వన్ ఆఫ్ ద అల్యూమినస్ ఆఫ్ టిస్, మేధా పట్కర్, ఆమె మనకు స్టేట్మెంట్ ఇచ్చింది దీని తర్వాత, ఇట్లా కాకూడదు, పిల్లల్ని ఇట్లా చేయకూడదు, మీరు పిల్లలు అడ్మినిస్ట్రేషన్ కూర్చొని మాట్లాడదాం, వింటారా వాళ్ళు? మీలాగే తయారవుతారు. మళ్ళీ నర్మదా డ్యామ్ని ఎన్ని సంవత్సరాలు ఆపారు మీరు? ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు. సైగర్ మీరు ఒక ప్యాటర్న్ ఉంది సైగర్, ఎప్పుడు చూడండి ప్యాటర్న్. మ్యాక్సెస్ అవార్డు ఇచ్చే వాళ్ళు ఎవరికి ఇస్తారండి? అరవింద్ కేజ్రీవాల్, రవీష్ కుమార్. ఈ యాంటీ నేషనల్స్ అంటే ఎవరెవరు మోదీ గారు వ్యతిరేకంగా మాట్లాడతారు. నోబెల్ పీస్ ప్రైజ్ చూడండి ఎవరికి ఇచ్చారు? మొహమ్మద్ యూనిస్. ఇట్లా సెలెక్ట్ చేసి ఇస్తారనమాట. సో దాట్ వాళ్ళు కట్టుబడి ఉంటారు. మీకు బుకర్ ప్రైజ్లు సేమ్ థింగ్. అండ్ పులిట్జర్ బుకర్ ప్రైజ్ అరుంధతి రాయ్కి ఇచ్చారు. అరుంధతి రాయ్ పులిట్జర్లు ఇస్తారు. ఈ అవార్డు ఇచ్చి వీళ్ళు కొనుక్కుంటారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు, ఫుల్ బ్రైట్ స్కాలర్షిప్ ఇస్తారు, లెక్చర్ సిరీస్ ఇస్తారు, మిమ్మల్ని యూఎస్ మొత్తం తిప్పుతారు, యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్. ఎందుకు? దీనికోసం. ఒక టైంలో మోదీ గారిని తీసుకెళ్లారు వీళ్ళు, కానీ మోదీ గారు హీ డిడ్ంట్ చేంజ్. కానీ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వీళ్ళు ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే, మీరు ప్రో ఎస్టాబ్లిష్మెంట్, ప్రో హిందూ ఉంటే మీకు వీసా రాదు. మనం చూసాం, రామ్లల్లా స్కల్ప్టర్ కూడా అరుణ్ కూడా ఇవ్వలేదు. దే డిడ్ంట్ గివ్ వీసా టు హిమ్, బట్ వీసా విల్ బి గివెన్ టు అన్ ఓవైసీ గెట్స్ అప్ ఇన్ ద మార్నింగ్, పొద్దున్న లేసి డెత్ టు అమెరికా అంటాడు. ఆ ఓవైసీని యుఎస్ కౌన్సిల్ జనరల్ వెళ్ళి కలుస్తున్నారు. ఆలోచించండి. వెరస్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్న హిందువులకి యుఎస్ని వాళ్ళకి అసలు పట్టించుకోరు వీళ్ళు. ఆ వోక్ కల్చర్ వచ్చేసింది సాయి గారు. ఈ వోక్ కల్చర్ ఆపాలంటే ఇదే, దిస్ ఇస్ ద స్ట్రాటజీ టు బి యూస్డ్. అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఇక్కడ నుంచి దే హావ్ టు టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఎందుకంటే ఇది ఇక్కడ ఒక్కటే కాదు, టిస్ అనేది ఒక ఇండైరెక్ట్లీ కంట్రోల్డ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. డైరెక్ట్ కంట్రోల్ చేసే ఎన్నో ఉన్నాయి. మీరు అకాడమిక్ వస్తున్నప్పుడు అకాడమిక్ పని చేయండి, ఒక లిమిట్ పెట్టండి, పిహెచ్డీ ఏజ్కి లిమిట్ పెట్టండి. నెట్ ఎగ్జామ్ గురించి కాంట్రవర్సీ నడుస్తుంది, మాకు అది కాదు, మాకు ఇది కాదు, మాకు పిహెచ్డీ చెప్పండి సాయి గారు, ఎన్ని పిహెచ్డీలు మనకు పనికొస్తున్నాయి చెప్పండి. ఒక్కటి చేసి ఆ షెల్ఫ్లో పెట్టేస్తారు, అంత పనికిరాదు. ముందైతే కూర్చొని కాపీ కొట్టాలి. ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చిన తర్వాత అది కూడా అక్కర్లేదు. 5 సంవత్సరాల పిహెచ్డీ ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది. సో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. ఈ కోడ్ నేనైతే చెప్తాను, దిస్ కోడ్ షుడ్ బి రెప్లికేటెడ్ ఎవ్రీవేర్. ఎవ్రీ అదర్ యూనివర్సిటీ షుడ్ డూ ఇట్. అండ్ కాలేజెస్ ఇన్ కేరళ వాళ్ళకి ఫస్ట్ సైన్ చేపియాలి. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ ప్రొఫెసర్స్ ఉన్నారు చూడండి, బ్రెయిన్ వాష్ చేసే స్టూడెంట్స్ని, వాళ్ళని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అక్కడ కూడా వీళ్ళని ట్రాక్ చేసి దే షుడ్ బి బ్లాక్ లిస్టెడ్. వీళ్ళే బ్రెయిన్ వాష్ చేసి ఇట్లాంటి కమ్యూనిస్ట్ వాళ్ళు తయారు చేస్తారు, ఈ టుక్డే గ్యాంగ్ తయారు చేస్తారు. మనం చూసాం ఢిల్లీ యూనివర్సిటీలో కూడా. అది ఆ కశ్మీర్ ఫైల్స్ మూవీలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. కరెక్ట్. సార్, నెక్స్ట్ అంశము హిమంతా బిశ్వ శర్మ గురించి. అస్సాంకి సంబంధించి ఇప్పటికే మనం అస్సాం అకార్డ్ మనకు తెలుసు, ఇప్పటికి చాలాసార్లు కూడా మనం మాట్లాడాం. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అస్సాం స్టూడెంట్ యూనియన్ తోటి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అస్సాంలో ఉన్న వాళ్ళకే వాళ్ళ వనరులు కానివ్వండి, ఉద్యోగాలు కానీ ఇవన్నీ వచ్చేలాగా వాళ్ళ హక్కుల్ని పరిరక్షించే విధంగా, స్థానికుల హక్కుల్ని పరిరక్షించే విధంగా చేసినటువంటి ఒప్పందం అది. నిజానికి దాని నుంచి ఇప్పుడు హిమంత బిశ్వ శర్మ వాటిని సేఫ్ గార్డ్ చేస్తూ అస్సామీలకే ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అస్సామీల హక్కుల్ని పరిరక్షించే విధంగా ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. వాటిలో ఆల్మోస్ట్ దాదాపు అన్ని రికమెండేషన్స్ కి అస్సాం క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. హిమంత బిశ్వ శర్మ దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి శరణార్థులు, వలసదారులు వీళ్ళందరికీ చెక్ పెట్టినట్టుగా దీన్ని భావించాలా? ఒకసారి జరుగుతున్న పరిణామాల గురించి వివరిస్తారా? ఇది మనకు అందరికి తెలుసు సాయి గారు, ఆ టైంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద అస్సాంలో గొడవ నడిచింది, చాలా పెద్ద అజిటేషన్ నడిచింది. ప్రఫుల్ల కుమార్ మహంతా, మన పేర్లని గుర్తుంటుంది, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, వీరందరూ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ పర్సనల్ ఇంటర్వ్యూన్ అయి అగ్రిమెంట్ సైన్ చేశారు వీళ్ళతో, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్. దాంట్లో చాలా డిస్కషన్స్ ఉండే, దాంట్లో ఒక ప్యానెల్ కూడా సెటప్ చేయమన్నారు. ప్యానెల్ రికమెండేషన్స్ ఇచ్చారు, అది కొన్ని అయితే ముందే ఇంప్లిమెంట్ చేశారు, కానీ ప్యానెల్ రికమెండేషన్స్ ఇప్పుడు వచ్చినాయి, కానీ కొన్ని డిసిషన్స్ దానికన్నా ముందు ఇంప్లిమెంట్ అయింది. అస్సాంలో అస్సాం టోపోగ్రఫీ, అస్సాం కంప్లీట్గా
ఒక పాపులేషన్ మెట్రిక్స్ మారిపోయింది సాయి గారు. నేను బహుశా అనుకుంటే 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ ఆర్ ఇన్ మెజారిటీ. ఇప్పుడు లేకుండా అది బిఫోర్ 71 ఇట్ వాజ్ నాట్ దేర్, బిఫోర్ 47 ఇట్ వాజ్ నాట్ దేర్. అక్కడ అస్సామీ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా అదే అన్నారు, ఎందుకు ఆ గొడవ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వచ్చి ఆ గొడవ ఎందుకు జరిగిందంటే మా కల్చర్ ఏమవుతుంది, అది మనం ఇప్పుడు రాజస్థాన్లో చూస్తున్నాం, అది మనం ఇప్పుడు జార్ఖండ్లో చూస్తాం. జార్ఖండ్ హైకోర్టు చెప్పారు, ఇంకా మీరు నేను కూర్చొని డిబేట్ చేయలేదు దాని గురించి, చేసే మనం కానీ మనం చెప్పలేదు ఈ మాట. హైకోర్టు చెప్పారు, ద ఎంటైర్ డెమోగ్రఫిక్ ఆఫ్ ద స్టేట్ ఇస్ చేంజింగ్, వై ఆర్ దిస్ ముస్లిమ్స్ కమింగ్ అని హైకోర్టు అడిగారు. కరెక్ట్. ఐడెంటిఫై చేయమన్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఆధార్ కార్డ్ చెక్ చేయమన్నారు. అది చేయాల్సింది. సో దిస్ అగ్రిమెంట్ దీంట్లో ఒక ప్యానల్ సెటప్ చేస్తారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. వాళ్ళు 67 రికమెండేషన్లు ఇచ్చారు సాయి గారు. చాలా మటుకు అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి స్టూడెంట్స్కి, అది ఎడ్యుకేషన్ గురించి ఎట్లా, ఎంప్లాయ్మెంట్ గురించి ఎట్లా, ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గురించి, దీని అన్ని గురించి 1985 రాజీవ్ గాంధీ గారు సైన్ చేసిన అకార్డ్ ప్రకారం అస్సామీస్ పీపుల్, అంటే మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో కూడా గొడవ నడుస్తుంది. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో చదువుకుంటే తెలంగాణ మెడికల్ సీట్లు వస్తాయా రావా అని చెప్పి అది పెద్ద గొడవ నడుస్తుంది ఇక్కడ. దిస్ ఇస్ అస్సామీ పీపుల్, అంటే అస్సాంలో పుట్టింది కాదు ఒకటి, మీరు ఒరిజినల్లీ అస్సామీస్ ఉండాలి. ఓన్లీ దెన్ యూ విల్ గెట్ గవర్నమెంట్ జాబ్స్. 80% జాబ్స్ వాళ్ళకి రిజర్వ్ చేశారు, విచ్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే బయట వాళ్ళు వచ్చి ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. మన దగ్గర తెలంగాణలో గొడవ ఎట్లా మొదలైంది సాయి గారు? కరెక్ట్. కేసీఆర్ ఏమన్నాడు, ఆంధ్ర వాళ్ళకు బగావ్ అన్నాడు ఫస్ట్, వీళ్ళు వచ్చి మా ఉద్యోగం మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు అది ఇదని చెప్పి ఎలక్షన్ గెలుచుకున్నాడు. దాని తర్వాత అన్ని మర్చిపోయాడు కథ. సో ఈ కమిషన్ రిపోర్ట్ బిప్లబ్ శర్మ అని చెప్పి, జస్టిస్ బిప్లబ్ శర్మ రిటైర్డ్ ఆయన ఈ కమిటీ ఫిబ్రవరి 2020లో రిపోర్ట్ ఇచ్చారు. యాక్చువల్లీ 4 సంవత్సరాలు వీళ్ళు దాన్ని అనలైజ్ చేసుకుంటూ కూర్చున్నారు, చాలా లేట్ అయింది, అది ముందే చేయాలండేది. అది టు ప్రొటెక్ట్, దాంట్లో ఇంప్లిమెంటేషన్ క్లాస్ 6 ఒకటి ఉండే అనమాట, టు ప్రొటెక్ట్, ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ ద కల్చరల్, సోషల్ అండ్ లింగ్విస్టిక్ ఐడెంటిటీ ఆఫ్ అస్సామీ పీపుల్. మన దగ్గర బతుకమ్మ అంటాం మనం, రేపు మొత్తం మన పాపులేషన్ మారిపోయింది అనుకోండి, మేట్రిక్స్ బతుకమ్మ ఎక్కడ పోతుంది సాయి గారు? మన దగ్గర బోనాలు అంటారు, బోనాలు ఎక్కడ పోతుంది? మన పాపులేషన్ మారిపోయింది అనుకోండి, బోనాలు ఉండదు, ఏముండదు. సలాజింగ్ మ్యూజియంలో కనిపిస్తుంది మీకు అది, మళ్ళీ బోనాలు. దాని తర్వాత ఇది ప్రాబ్లం అన్నమాట. సో దిస్ వాస్ ద కీ డిటర్మినేషన్స్. దాంట్లో ఏం చేశారు రిపోర్ట్, ఎవరు అస్సామీస్ పీపుల్ అంటే బోనఫైడ్ ఇండియన్ సిటిజన్ ఒకటి, ఇంక్లూడింగ్ రిలీజియస్ ట్రైబల్ కమ్యూనిటీస్. ట్రైబల్ కమ్యూనిటీస్ నార్త్ ఈస్ట్లో చాలా మటుకు ట్రైబ్స్ ఉన్నారు. నాగాలాండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు పద్మనాభ గారి దగ్గర మాట్లాడి చెప్పారు ఆయన, 69 ట్రైబ్స్ ఉందని చెప్పారు. ఒక ట్రైబ్తో ఒక లాంగ్వేజ్ ఇంకో ట్రైబ్తో మిక్స్ కాదనమాట, అంతా డిఫరెంట్గా ఉంటారు వాళ్ళు. సో దిస్ వన్ రిసైడింగ్ ఇన్ అస్సాం ఆన్ ఆర్ బిఫోర్ January 1st, 1951 అండ్ దేర్ డిసెండెంట్స్, అంటే వాళ్ళ పిల్లలు. దీంట్లో ఆల్మోస్ట్ 80 to 90% ఈ ముస్లిం పాపులేషన్ కట్ ఆఫ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు దాని తర్వాత వచ్చారు, ఇల్లీగల్గా సెటిల్ అయ్యారు అస్సాంలో. సో వాళ్ళకి ఈ జాబ్ ఉండదు. సెకండ్, ల్యాండ్ ట్రాన్స్ఫర్, వాళ్ళకి ల్యాండ్ ఇవ్వకూడదు, ల్యాండ్ ట్రాన్స్ఫర్ కూడా చేయకూడదు. కానీ ఇప్పుడు దాకా చేసింది ఏమవుతుందో అది నాకు తెలియదు దాని గురించి. వాట్ విల్ బి ద స్టేటస్ ద ల్యాండ్ విచ్ ఇస్ ఆల్రెడీ సోల్డ్? వీళ్ళు కొనుక్కున్న ల్యాండ్ ఏం చేస్తారు ఇప్పుడు? సో అస్సాంలో నేను చెప్పినట్లు 11 డిస్ట్రిక్ట్స్లో కంప్లీట్గా డెమోగ్రఫీ మారిపోయింది. 24 నుంచి 36 కాన్స్టిట్యున్సీలో డెమోగ్రఫీ మారిపోయింది అస్సాంది. సో ఎలక్షన్ కూడా ఏఐయుడిఎఫ్ అనే పార్టీ ఉంది, మీకు గుర్తుంటుంది. అవును, బద్రుద్దీన్ కమాల్ ఎంపీ అయ్యాడుగా. ఈజ్ ఫ్రమ్ బంగ్లాదేశ్ ఒరిజినల్లీ, కానీ అస్సామీస్ అయిపోయాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయాడు. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళు సిటిజన్షిప్ ఇచ్చేశారు. దాని తర్వాత జరిగిన ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ ఎన్ఆర్సీ అస్సాంలో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది. ఎప్పుడు వాళ్ళకు దే హ్యావ్ అ సెపరేట్ సిఏ ఫర్ దెమ్. సో దిస్ ఇస్ వాట్ ఐ థింక్. దీంట్లో 57 రికమెండేషన్ తీసుకున్నారు. ఇంకా 10 రికమెండేషన్లు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఫేస్ మేనర్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నారు. April 15th నెక్స్ట్ ఇయర్, అంటే 2025 దాకా ఈ రికమెండేషన్స్ని మొత్తం కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తారంటున్నారు. అండ్ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఈ కంప్లీట్ కన్సల్టేషన్ నడిపి ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్లో, ఇప్పుడు వాళ్ళు చాలా వీక్ అయిపోయారు, ఇప్పుడు ఏఎస్యు వాళ్ళతో మాట్లాడి దీన్ని కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పారు మన హిమంత బిశ్వ శర్మ గారు. ఓకే. అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చాలా మంది ఎన్ఆర్ఐలు, ప్రవాసాంధ్రులు చాలా మంది ఈ మధ్య కాలంలో, అంటే గత ప్రభుత్వ వలన లేకపోతే ఇంకోటా కానివ్వండి, చాలా మంది వాళ్ళ ల్యాండ్స్ ని అమ్ముకొని వాళ్ళు అమెరికాలోనే సెటిల్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని, అండ్ చాలా మంది వాళ్ళ ఆస్తుల్ని అమ్మేసుకుంటున్నట్టు బయటకు వస్తున్నట్టు, అసలు ఆంధ్ర నుంచి దీన్ని ఏమంటారు మనం రెమిటెన్సెస్ అంటారు కదా, అవుట్వర్డ్ రెమిటెన్సెస్ ఎక్కువైపోయినాయని. సో ఇది నిజంగా ఇది ఒక భయంకరమైన విషయమే. ఈ విషయం ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా వాళ్ళ ప్రచారంలో చెప్పారు యాక్చువల్లీ చాలా సార్లు. ఎందుకంటే మైగ్రేషన్ పెరిగిపోతుంది, చాలా మంది ఆంధ్రాలో ఉండలేక హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆంధ్రాలో అసలు ఎటువంటి డెవలప్మెంట్ లేకపోవడం వల్ల పోతున్న వాళ్ళు ఒకటైతే కనుక, అండ్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఇప్పుడు కారణమని. ఇది యాక్చువల్లీ ఇది ఒక మంచి స్టోరీ, ఒక మంచి ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో వచ్చింది. ఒకసారి దీని గురించి మనం మాట్లాడాలి ఖచ్చితంగా, ప్లీజ్ సార్.
ఇది సాయి గారు, ఇది ఆంధ్ర అని కూడా చెప్పలేము సాయి గారు. ఇది చాలా రాష్ట్రాల్లో ఉంది. చాలా కరెక్టే, రాష్ట్రాల్లో కరెక్టే, నడుస్తుంది. కరెక్టే. ఎందుకంటే ఒకటైతే ఆంధ్రాలో ఎందుకు జరుగుతుందంటే ఇది ఒక కామన్ థ్రెడ్ ఎక్కడ వస్తుందంటే వీళ్ళేమంటున్నారు, ఫస్ట్ జనరేషన్ వెళ్ళారు అక్కడికి వెళ్ళి 90sలో వెళ్ళిన వాళ్ళు కరెక్టే. వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు ఇక్కడ ఉన్నారు, బతుకున్నారు ఆ టైంలో. వాళ్ళతో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండే, అంటే వెకేషన్కి వస్తారు, ఒక నెల రోజులు ఉంటారు, వాళ్ళ విలేజ్లో ఉంటారు, కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉండొచ్చు, ఇంటర్నెట్ లేదు ఆ టైంలో, ఏసీలు తక్కువ ఉంటుంది, కరెంట్ పోతుంటుంది, కానీ వాళ్ళు ఎట్లనో బ్యాలెన్స్ చేసుకున్నారు, హోటల్లో ఉంటారు, అదని చేస్తారు. వాళ్ళ అమ్మ నాన్న పోయిన తర్వాత ఇప్పుడు వీఆర్ ఇన్ 2024 నౌ, సో ఆబ్వియస్లీ ద పేరెంట్స్ కూడా పాస్ట్ అవే, కొంతమంది ఉంటారు ఇంకా. వాళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ నెక్స్ట్ జనరేషన్కి లేదు, అంటే వీళ్ళ పిల్లలు అక్కడ పుట్టారు చూడండి, వాళ్ళకి దే హ్యావ్ నో అటాచ్మెంట్ విత్ ద విలేజెస్ అండ్ వాళ్ళ ఎక్కడ కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళతో అటాచ్మెంట్ లేదు. సో వీళ్ళేమంటారు, మేము పెట్టుకోవాలి, లెట్ us kind of give it off. సో ఈ ప్రైవేట్ బ్యాంక్స్ చెప్తాయి, ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రైవేట్ బ్యాంక్స్ దగ్గర నుంచి వచ్చిన డేటా. అంటే ఎన్ఆర్ఐ అకౌంట్స్ చాలా మంది అవుట్వర్డ్ ట్రాన్స్మిషన్స్ ఎక్కువ అవుతున్నాయి, 1 to 2 అవుట్వర్డ్ ట్రాన్స్మిషన్ ఒక క్వార్టర్ నడుస్తున్నాయి ముందు, ఇప్పుడు అది 10 కన్నా ఇంక్రీజ్ అయింది పర్ మంత్ అని చెప్తున్నారు ఒక్కొక్క బ్రాంచ్లో. సో ఈ ఒక్కటి రీజన్ ఏం చెప్తాను, నేను చెప్పినట్టు ఎమోషనల్ అటాచ్మెంట్, ల్యాండ్తో ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు. ఇంకోటి మనం ఇక్కడ జూబ్లీస్లో కూడా చూసాం, వాడు యూఎస్లో ఉంటాడు, ఎవడో ఇక్కడ అమ్మేసుకుంటాడు ల్యాండ్, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి లక్షలు ఇచ్చి కోట్లు ఇచ్చి అమ్మేసుకుంటాడు ల్యాండ్. ఇక్కడ ఉన్న పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ కలిసి చేస్తారు. సో అదొక భయం ఉంది వీళ్ళకి, ఉండే ల్యాండ్ ఉంటుందా, అక్కడ వెళ్ళినప్పుడు మన స్థలం ఉంటుందా, మళ్ళీ కొట్టేసి ఉంటాడు ఎవడని, సో అమ్మేసుకుంటున్నారు. మూడో రీజన్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి జగన్ ఒక చట్టం తీసుకొచ్చాడు అప్పుడు. దాంతో చాలా మందికి భయం వచ్చేస్తుంది, ఎందుకంటే ఈ ల్యాండ్ ఉంటుందో పోతుందో అని చెప్పేసి. సో ఈ మొత్తం వీళ్ళు ఎమిగ్రేట్ చేసిన వాళ్ళందరూ ఏం చేశారంటే, సరే ఇప్పుడు అమ్మేద్దాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు, మాకు సెక్యూరిటీ ఉండదు, రేపు ఈ భూమి ఉంటుందో లేదో పోతుందని చెప్పి కొత్త చట్టం. ఇప్పుడు దీన్ని చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టలేం, దీనికన్నా ముందు జరిగింది. యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, హోప్స్ వచ్చాయి, తగ్గింది అట. అంటే ఇప్పుడు రెమిటెన్స్ మళ్ళీ 1 to 3గా వచ్చేసింది. 10 రెమిటెన్స్ ఉండే ఒక్కొక్క ప్రైవేట్ బ్యాంక్లో బయటికి, అది 1 నుంచి 3 అయిందంట, తక్కువ అయిందంట. అంటే దేర్ ఇస్ సమ్ హోప్ దే హ్యావ్, లేదు తర్వాత చూద్దాం, లేదు మనం పెట్టుకుందాం మన దగ్గరే అని చెప్పేసి. ఈ COVID-19 తర్వాత కూడా చూసాం చాలా మంది ఎన్ఆర్ఐలు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే అంతకు ముందు ఈ ఎలక్షన్స్కి ముందు, ఇంక ఈసారి మాత్రం ఇంకా ఈ ఎలక్షన్స్ డిసైడ్ చేస్తుంది, మేము ఆంధ్రాతో మా చుట్టరికము లేదా ఆంధ్రాతో మా సంబంధం అని చాలా మంది ఎన్ఆర్ఐలు మాట్లాడారు. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఇన్ ఆంధ్ర సాయి గారు, కేరళలో నడుస్తుంది. అవునా, మీ కేరళలో మీరు రూరల్ ఏరియాస్కి, ఈవెన్ అర్బన్ ఏరియాస్, కేరళ ఓల్డ్ ఏజ్ హోమ్ లైక్ బెంగాల్, ఇద్దరు హస్బెండ్ వైఫ్ ముసలోళ్ళు ఉంటారు, పిల్లలంతా అబ్రాడ్ లేకుంటే ఇంకేదో సిటీలో ఉంటారు. జనరల్ గా కూడా వేరే దేశంలో ఉన్న వాళ్ళు, వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఏముంటదంటే ల్యాండ్ అమ్ముకోవాలనే తీసేయాలనే ఏమో ఉండదు ఎవరికి. మన హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి కూడా పల్లెటూరులో ఏదన్నా ఉందనంటే అమ్ముకోవాలనే అనిపించదు, కానీ అక్కడ ఏదైనా అన్రెస్ట్ ఉన్నప్పుడు, ఎవరో కబ్జా చేస్తాడు, ఏదో అవుతుంది అన్నప్పుడు డెఫినెట్ గా అమ్మేసుకుంటాడు వాడు. ఇంకేదో ఏదో జరుగుతుందేమో అన్నప్పుడు ఒక భయం, అన్రెస్ట్ ఎప్పుడు కూడా మంచిది కాదు. అదే లిక్విడ్ అసెట్స్ యూజ్ చేసుకుంటారు, క్యాష్ దేనికైనా ఇంకా వాడుకోవచ్చు అని చెప్పేసి. సో అది మెయిన్. ఇప్పుడు ఈవెన్ నేను కూడా కేరళకి వెళ్ళిన మా మమ్మీని కలవడానికి వెళ్ళినాం, షీఈ్ 82 నౌ, కలుస్తాను. అక్కడ వెళ్ళి ఆ 2 రోజులు ఉండడం ఇట్స్ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. అక్కడ కానీ ఎన్ని రోజులు ఉంటాం, మళ్ళీ వచ్చేస్తాం. మళ్ళీ భయం ఏంటంటే మనం వాళ్ళు ఉన్నారుగా చూసుకుంటారని, ఆ భయం లేదు ఇప్పుడు. కానీ ఒకసారి వీళ్ళందరూ పోయిన తర్వాత అదే నడుస్తుంది ఆంధ్రాలో కూడా, అదే కేరళలో కూడా నడుస్తుంది. ఇక్కడ మీరు సైనిక్పురి వైపు వెళ్ళండి, ఫస్ట్ జనరేషన్ వాళ్ళ ఫాదర్ ఆర్మీ నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్, సెకండ్ జనరేషన్ కూడా బహుశా వాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళ చిల్డ్రన్ ఇప్పుడు వచ్చారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ బిల్డింగ్ మొత్తం పలగొట్టేసి కంప్లీట్గా అది అమ్మేసుకొని మొత్తం కాంప్లెక్స్లు కట్టేసుకుంటారు, కాఫీ షాపులు కట్టేసుకుంటున్నారు. దే డోంట్ వాంట్ టు బి దేర్. వాళ్ళు దేర్ ఇక్కడ, వాళ్ళు ఎవరికో ఇచ్చేసి డెవలప్మెంట్ ఇచ్చేసి లేకుండా అమ్మేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు డబ్బులు తీసుకొని. ఎందుకు నేను అక్కడ ఉన్నాను, జర్మనీలో ఉన్నాను, ఆపరేట్ చేయడం కష్టం దాన్ని పోనీ. ఐ థింక్ ఇట్స్ న్యాచురల్ ప్రాసెస్, మనం దీన్ని సపోర్ట్ ఎవరిని తప్పు పట్టలేము. ఇట్ ఈస్ నువ్వు ఉంచుకోవాలని చెప్పి అట్లా లా కూడా తీసుకురాలేము మనం. బట్ ఇట్ షుడ్ బి సీన్ విత్ అ వెరీ పాజిటివ్ వే. నేనైతే అట్లా చూస్తాను సార్, ఎందుకంటే ఇది ఆల్ ఇండియా ఫినామినన్. ఇది ఒక ఆంధ్రాకి ఒకటే పట్టు. ఈ ఆర్టికల్ వచ్చింది ఆంధ్ర గురించి, కానీ ఐ థింక్ ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మెనీ అదర్ కంట్రీస్. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కూడా 3 రోజులు 4 రోజులు 5 రోజులు బాడీ ఉంచుకుంటున్నారు, ఎందుకంటే వాడు అబ్రాడ్ నుంచి రావాలని చెప్పేసి. ఆలోచించండి, ఆ పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు. ఆ స్టేట్కి వచ్చేసాం మనం ఇప్పుడు. సో ఎవరిని తప్పు పట్టలేం, పిల్లలు వారు ఆపర్చునిటీస్ చూసుకుంటున్నారు, పెద్దోళ్ళు పాపం వాళ్ళకి ఎక్కడ పోలేక అది ఇక్కడే ఉంటారు వాళ్ళంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచెట్ల గారు. చాలా విషయాలు మీరు అద్భుతంగా విశ్లేషించారు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. NH ప్రైమ్ OTT ఛానల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాను. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.